Good evening, everyone. Can you hear me, everyone? Am I audible? Yes. Yeah, fine. Yes, you are. Yes, sir. Just a moment. Are we audible to you? Yes, I can hear you, everyone. Sure. So, Thank you. yeah, fine. Yeah, so let me introduce myself first. My name is Ram. I'm having 19 plus years of experience in IT. Last 12 years, I'm in training. I trained nearly 40,000 plus students across the globe. Okay. So we are planning to give AI trainings. Okay. So for which we are conducting AI వర్క్షాప్స్. ఓకే. యా, సో ఏఐ వర్క్షాప్స్లో మనం ఏమేమి నేర్చుకుంటాం అన్నది సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టుడేస్ అజెండా ఏంటన్నది మనం చూద్దాం. ఓకే. యా, లెట్స్ మూవ్ ఆన్. సో పీపుల్ ఆర్ స్టిల్ జాయినింగ్. సో ఎనీవేస్ రికార్డింగ్ ఇస్ దేర్, రైట్? సో వీ ఆల్రెడీ స్టార్టెడ్ రికార్డింగ్. సో ఐ కెన్ షేర్ ద రికార్డింగ్ టు ఎవ్రీ వన్ సో దట్ యూ కెన్ గో త్రూ ద రికార్డింగ్ ఆల్సో. వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఫైన్. సో హియర్ నవ్ మనం ఇక్కడ యా ఎక్కడ చూసినా ఏఐ గురించే వింటున్నాం, రైట్? సో ఎవ్రీవేర్ ఏఐ ఏఐ ఏఐ. సో ఏఐ జాబ్స్, ఏఐ ఫ్యూచర్, ఏఐ టూల్స్, ఏఐ వల్ల లే ఆఫ్స్, ఇవన్నీ మనం ఫ్రీక్వెంట్గా వింటున్నాం, రైట్? సో ఎక్కడ చూసినా ఏఐ ఏఐ ఏఐ, రైట్? సో ఏఐ గురించే వినపడుతుంది. ఫైన్. సో నవ్ ఎక్కడ చూసినా ఏఐ వినపడుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే, కానీ చాలా మందికి ఏఐ ఎలా వర్క్ అవుతుంది, ఏఐ ఎలా వర్క్ అవుతుంది, రైట్? ఏఐ గురించి బేసిక్ టాపిక్స్ అండర్స్టాండింగ్ ఉండదు, రైట్? ఏఐ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ కూడా ఉండదు, రైట్? సో ఏఐ ఎలా వర్క్ అవుతుంది, ఏఐ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ కూడా లేకుండా చాలా పీపుల్, నాన్ ఐటీ పీపుల్, ఫ్రెషర్స్, వీళ్ళంతా కూడా సో ఏఐ గురించి అండర్స్టాండింగ్ లేదు, రైట్? సో ఈరోజు మనం ఏంటంటే ఏఐ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చాలా డీప్గా చూద్దాం, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చాట్లో పెట్టండి. ఓకే. సో మన చాట్ బాక్స్లో పెట్టండి. సో డెఫినెట్గా నేను అన్మ్యూట్ ఇస్తాను. సో ఆఫ్టర్ సమ్ టైమ్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ఓకే, ఫైన్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏఐ? అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే ఏంటి? ఓకే. సో ఏఐ ఏఐ అని మనం వింటున్నాం కదా. సో వాట్ ఈజ్ ఏఐ? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? సో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. వాట్ ఈజ్ ఏఐ? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? ఫైన్. సో మనం ఏఐ డెఫినేషన్ చెప్పాలంటే సింపుల్గా, ఎనేబుల్ మిషన్స్ బిహేవ్ లైక్ హ్యూమన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏఐ. ఎనేబుల్ మిషన్ బిహేవ్ లైక్ హ్యూమన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏఐ. అంటే ఏంటంటే మిషన్స్ హ్యూమన్స్ లా బిహేవ్ చేయడాన్ని ఏఐ అంటాం. మిషన్స్ హ్యూమన్ లా బిహేవ్ చేయడాన్ని ఏఐ అంటాం, రైట్? కార్తికేయన్. సో దిస్ ఈస్ తెలుగు సెషన్, కార్తికేయన్. సో దిస్ ఈస్ తెలుగు సెషన్. ఇంగ్లీష్ ప్లీజ్ కాంట్ అండర్స్టాండ్. ఓకే. సో ఇది తెలుగు సెషన్. టుడేస్ సెషన్ ఇస్ తెలుగు సెషన్. ఓకే, విల్ కండక్ట్ వన్ మోర్ సెషన్, ఇంగ్లీష్ సెషన్. సో బై ద టైమ్ విల్ కంటిన్యూ. సో ఇది ఈరోజు తెలుగు సెషన్. టుడే ఇస్ తెలుగు సెషన్. ఓకే, కంప్లీట్లీ తెలుగు. ఓకే, సో స్టార్టింగ్ ఫ్యూ మినిట్స్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ తెలుగు సెషన్. ఓకే. సో డెఫినెట్లీ ఐ ఇన్వైట్ యూ ఫర్ ఇంగ్లీష్ సెషన్. ఓకే, ఫైన్. సో మిషన్స్ హ్యూమన్ లా బిహేవ్ చేయడాన్ని ఏఐ అంటాం, రైట్? సో మిషన్స్ హ్యూమన్ లా ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, మరియు మనకి ఇంకా ఏమైనా వర్క్స్ చేయాలంటే, రైట్, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం చేస్తాం, రైట్? సో అయితే ఇక్కడ ఏఐ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏఐ అనేది న్యూ టెక్నాలజీ అయితే కాదు, రైట్? సో ఏఐ అనేది న్యూ టెక్నాలజీ అయితే కాదు. సో ఏఐ స్టార్ట్ అయింది 1940స్లో, రైట్? సో ఏఐ స్టార్ట్ అయింది 1940స్లో. సో 1940స్లో మనకి డేటా అనేది లేదు, నో డేటా, రైట్? సో అందుకే అంత పాపులర్ అవ్వలేదు. 1940స్లో మనకి డేటా అనేది లేదు, సో అందుకే మనకి అంత పాపులర్ అవ్వలేదు ఏఐ, రైట్? సో కానీ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా పాపులర్ అయింది. సో బికాస్ ఆఫ్ యూజ్ డేటా సెట్స్, యూజ్ ఏఐ మోడల్స్, యూజ్ ఎల్ఎల్ఎంస్, రైట్? సో ఇవన్నీ మనకి డెవలప్ అవడం వల్ల సో
చాలా ఫాస్ట్ అయిపోయింది కరెంట్లీ. ఓకే, ఫైన్. ఏఐ గురించి తెలుసుకునే ముందు మనం ఓఏ ఓఐ అని ఒకటి ఉందండి. ఓఐ ఓఐ అంటే ఏంటంటే ఒరిజినల్ ఇంటెలిజెన్స్. ఈ ఒరిజినల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక హ్యూమన్కి, ఒక పర్సన్కి ఒక టాస్క్ ఇచ్చి సో అది చేయమని చెప్పమనుకోండి, సో ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తాడు. రైట్, సో ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తాడు. దట్ మీన్స్ ఓఏ ఇంటెలిజెన్స్ అంటాం మనం. ఒక పర్సన్కి ఒక టాస్క్ ఇచ్చి కంప్లీట్ చేయమంటే, సో ఆ పర్సన్ ఏం చేస్తాడంటే, ఆ పర్సన్ ఓఏ యూస్ చేసి, తన ఓఏ యూస్ చేసి ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తాడు. రైట్, సో దట్ ఈస్ వీ కెన్ సే ఒరిజినల్ ఇంటెలిజెన్స్ అంటాం మనం. రైట్, సో అదే టాస్క్ని ఒక మిషన్ చేసింది అనుకోండి, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం మనం. రైట్, సో అదే టాస్క్ని ఒక మిషన్కి మనం అసైన్ చేస్తే, సో ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. రైట్, సో అదే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఓకే, సో లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ ఫస్ట్. ఓకే, సో యాక్చువల్గా నేను ఇంట్రొడక్షన్ చేసుకోలేదు. సో న్యూ పీపుల్ ఎవరైనా జాయిన్ అయి ఉంటే, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంతా నా స్టూడెంట్స్ ఉన్నారు, నథింగ్ టు వరీ. సో ఒకవేళ న్యూ పీపుల్ ఎవరైనా జాయిన్ అయి ఉంటే, సో వాళ్ళ కోసం ఇంట్రొడక్షన్, ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ ఫస్ట్. ఓకే, సో మై నేమ్ ఇస్ రామ్. ఐఎమ్ హ్యావింగ్ 19+ years of experience in IT. Okay, and last 12.5 years I'm in teaching. I worked with different MNC companies, right? So currently I'm handling some projects. Okay, so this is my brief introduction. So currently I'm working as a solution architect. I'm handling some projects. Okay, right. సో ఒక పర్సన్కి టాస్క్ అసైన్ చేసినప్పుడు తన ఓఏ యూస్ చేసి ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తాడు. తన ఓఏ ఒరిజినల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి. రైట్, అదే టాస్క్ని మిషన్కి టాస్క్ని అసైన్ చేస్తే, సో ఏమవుతుందంటే ఆ మిషన్ కంప్లీట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. రైట్, సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్లా థింక్ చేయడం, లెర్న్ చేయడం, డెసిషన్ తీసుకోవడం, సో మిషన్కి నేర్పించడం, ఇవన్నీ మనం చేస్తాం. సో ఒక మిషన్కి మనం ట్రైన్ చేసినప్పుడు ఆ మిషన్ హ్యూమన్లా బిహేవ్ చేస్తూ ఉంటుంది. రైట్, సో నార్మల్లీ కంప్యూటర్స్కి అయితే మనం కమాండ్స్ ఇస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన లైనెక్స్లో మనం ఏదైనా టాస్క్ చేస్తాం అనుకోండి, ఒక కమాండ్ ఇస్తాం. రైట్, సో ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ టాస్క్ కంప్లీట్ అవుతుంది. రైట్, బట్ వేరస్ ఏఐ, సో ఏఐకి ఏంటంటే, సో ఏఐ సిస్టమ్స్ అబ్జర్వ్ చేసి ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి ఓన్గా డెసిషన్ తీసుకుంటాయి. రైట్, సో ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో ఆ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి ఓన్గా డెసిషన్ తీసుకుంటాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్మాల్ బేబీ ఈ క్యాట్ చూపించాం అనుకోండి, క్యాట్ని అర్థం చేసుకోలేదు. అదే నెంబర్ ఆఫ్ క్యాట్ ఇమేజెస్ని చూపించాం మనం. ఒక క్యాట్ ఇమేజ్ చూపించాం, బేబీ అర్థం చేసుకోలేదు. రైట్, సో అదే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని ఒకటేసారి చూపించాం అనుకోండి, ఓకే దిస్ ఈజ్ క్యాట్ అని ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. రైట్, సో అదేవిధంగా ఏఐ కూడా రిపీటెడ్గా మనం డేటా ఇచ్చి డేటాతో ట్రైన్ చేస్తాం అనుకోండి, డేటాతో ట్రైన్ చేయడం వల్ల అది ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసి నెక్స్ట్ టైం ప్రిడిక్షన్స్ని ఇస్తూ ఉంటుంది. రైట్, సో ఏఐకి మెయిన్ ఫ్యూయల్ ఈజ్ డేటా. ఏఐకి ఫ్యూయల్ ఏంటండి? డేటా. రైట్, ఫైన్. సో ల్యాక్స్ ఆఫ్ ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్, కోడింగ్ ఇవన్నీ ఇచ్చి మనం ట్రైన్ చేస్తూ ఉంటాం. రైట్, సో నార్మల్గా ట్రైన్ చేస్తాం. సో ఏఐ వాటితో ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి అండ్ బేస్డ్ ఆన్ దాట్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకుని ఏఐ వర్క్ చేస్తుంది అండ్ సజెషన్స్ కూడా ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది. రైట్, ఫైన్. సో ఇక్కడ మనకి ఏంటంటే, లుక్ ఎట్ మై స్క్రీన్ ఎవ్రీవన్. సో 1940s వచ్చింది మనకి ఏఐ అనేది. సో స్లోగా ఎవాల్యుయేట్ అవుతూ 2022 నుంచి బాగా ఫాస్ట్గా వైడ్గా మనం యూస్ చేస్తున్నాం. 2017 నుంచి ఎవాల్యుయేట్ అయ్యి సో ట్రాన్స్ఫార్మ్ అయ్యి 2022-2021 నుంచి వైడ్గా మనం యూస్ చేస్తున్నాం. రైట్, సో లాస్ట్ ఇయర్ 2025లో ఏజెంటిక్ ఏఐ కూడా పాపులర్ అయింది. సో ఇప్పుడు మనం స్టార్టెడ్ యూజింగ్ ఏజెంటిక్ ఏఐ ఆల్సో. ఓకే, మన ఏజెంటిక్ ఏఐ అన్నది మనం చూద్దాం. రైట్, నౌ సో వాట్ ఈజ్ మిషన్ లెర్నింగ్? ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఏఐ గురించి చూసాం. ఏఐ అంటే ఏం చేస్తుంది? సో ఏఐకి ట్రైన్ చేయడం వల్ల లాట్స్ ఆఫ్ ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్, కోడింగ్ ఇవన్నీ మనం ట్రైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఏఐ సో అవన్నీ కూడా ట్రైన్ చేయడం వల్ల ఏఐ వాటితో ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి
అండ్ బేస్డ్ ఆన్ దట్ ప్యాటర్న్స్ని ఏఐ ప్యాటర్న్స్ త్రూ ఏఐ వర్క్ చేస్తూ ఉంటుంది, రైట్? అండ్ సజెషన్స్ని ప్రిడిక్ట్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, రైట్? యా, నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ సంథింగ్ లైక్ మిషన్ లెర్నింగ్. వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్? సో మిషన్ లెర్నింగ్, సో ఏఐలో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఏంటంటే మిషన్ లెర్నింగ్. ఏఐలో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అంటే మిషన్స్ ఎక్స్పీరియన్స్తో ఇంప్రూవ్ అవ్వడం, మిషన్స్ ఎక్స్పీరియన్స్తో ఇంప్రూవ్ అవ్వడం, రైట్? సో ఇక్కడ మనకి ఏంటంటే డేటా కలెక్షన్, సో ప్రిపేర్ డేటా, ట్రైన్ మోడల్, ఎవాల్యుయేట్ అవ్వడం, ప్రిడిక్ట్ చేయడం, డెసిషన్ తీసుకోవడం, సో ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, రైట్? సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ టేక్ స్పామ్ ఈమెయిల్స్ అండి. స్పామ్ ఈమెయిల్స్, సో మనం స్పామ్ ఈమెయిల్స్ చూసుకుంటే, స్పామ్ ఈమెయిల్స్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో కొన్ని స్పామ్ ఈమెయిల్స్ని ఇచ్చి ఏఐకి ట్రైన్ చేస్తే స్టార్టింగ్లో అది స్పామ్ ఈమెయిల్ అని ఏఐకి అర్థం కాదు, అర్థం అవ్వదు, రైట్? బట్ నంబర్ ఆఫ్ ఈమెయిల్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్ పంపిస్తే అది ఏఐ ఈమెయిల్స్లో ఉన్న ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసి, రైట్? సో సబ్జెక్ట్లో కానీ బాడీ ఆఫ్ ది సబ్జెక్ట్లో కానీ, సో బాడీ ఆఫ్ ది మెసేజ్లో కానీ, రైట్? సో ఈమెయిల్ ఐడిలో ఉన్న సమ్ ఈమెయిల్ అర్థం చేసుకుని కానీ, రైట్? సస్పీషియస్ డేటా ఏదైనా ఉందంటే ప్యాటర్న్స్ అర్థం చేసుకుని మనకి నెక్స్ట్ వచ్చే ఈమెయిల్ స్పామ్ అని ఐడెంటిఫై చేసి బేస్డ్ ఆన్ దట్ ప్యాటర్న్స్ ద్వారా మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం, రైట్? సో అండర్స్టాండింగ్ రైట్ ఎవ్రీవన్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పామ్ ఈమెయిల్స్ తీసుకోండి, రైట్? సో మనం స్టార్టింగ్లో ఒక స్పామ్ ఈమెయిల్ ఇస్తే అర్థమవుతుంది ఏఐకి. అదే నెంబర్ ఆఫ్ స్పామ్ ఈమెయిల్స్ ఇచ్చి ట్రైన్ చేసాం అనుకోండి, సో నెక్స్ట్ టైం స్పామ్ ఈమెయిల్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ లైన్లో కానీ బాడీ ఆఫ్ ది మెసేజ్లో కానీ ఈమెయిల్లో కానీ ఉన్న నేమ్ కానీ టెక్స్ట్ కానీ తీసుకుని ఇది స్పామ్ అని ఈజీగా ఐడెంటిఫై చేస్తూ ఉంటాం, రైట్? యా, సో దట్ ఈస్ మిషన్ లెర్నింగ్. సో మిషన్కి మనం ట్రైన్ చేస్తాం, రైట్? సో ట్రైన్, సో డిఫరెంట్ ప్యాటర్న్స్ అర్థమయ్యేలాగా, సో స్పామ్ ఈమెయిల్స్ కానీ జంక్ ఈమెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ట్రైన్ చేస్తూ ఉంటాం, రైట్? నెక్స్ట్ వన్, లుక్ అట్ మై స్క్రీన్. డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ డీప్ లెర్నింగ్, రైట్? యా, డీప్ లెర్నింగ్ అంటే హ్యూమన్ బ్రెయిన్ న్యూరాన్స్తో వర్క్ అవుతూ ఉంటుందండి. హ్యూమన్ బ్రెయిన్స్ న్యూరాన్స్లా డిజైన్ చేసిన ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్ అంటాం మనం, రైట్? హ్యూమన్ బ్రెయిన్ న్యూరాన్స్ ఇలా డిజైన్ చేసిన ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్. సో ఇది యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది, యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది, రైట్? ఎగ్జాంపుల్ ఫేస్ రికగ్నిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో, సో మొబైల్ స్క్రీన్ చూపిస్తే మనకి ఫేస్ని ఐడెంటిఫై చేస్తుంది, లాక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్లాకింగ్ చేయాలంటే, రైట్? సో సెల్ఫ్ డ్రివెన్ కార్స్, వాయిస్ అసిస్టెంట్, ఫ్రాడ్ డిటెక్షన్, మెడికల్ డయాగ్నోసిస్, సో ఇవన్నీ డీప్ లెర్నింగ్ త్రూనే జరుగుతూ ఉంటాయి, రైట్? సో ఫేస్ రికగ్నిషన్, సెల్ఫ్ డ్రివెన్ కార్డ్స్, రైట్? వాయిస్ అసిస్టెంట్, ఫ్రాడ్ డిటెక్షన్, మెడికల్ డయాగ్నోస్, ఇవన్నీ కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారానే, డీప్ లెర్నింగ్ త్రూనే ఫేస్ రికగ్నిషన్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టాక్ అబౌట్ ఫేస్ రికగ్నిషన్, ఓకే? సో మనం ఫోన్ని తీసుకొని అన్లాకింగ్, స్మార్ట్ ఫోన్లో యూజింగ్ ఫోన్ ఐడి మన ఫేస్ని డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఫోన్ ఎలా పెట్టామనుకోండి ఫ్రంట్లో, సో ఈజీగా ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది, రైట్? సో అన్లాక్ చేస్తాకి, సో యాపిల్ ఫేస్ ఐడి, ఆండ్రాయిడ్ ఫేస్ ఐడి, రైట్? సో అన్లాక్ చేస్తుంటుంది. సెల్ఫ్ డ్రివెన్ కార్స్లో మనం డీప్ లెర్నింగ్ హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది? రోడ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, అదర్ వెహికల్స్, రైట్? సో ఇవన్నీ కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది డీప్ లెర్నింగ్. సో నా పీపీటీ కనపడుతుందండి, స్క్రీన్ పీపీటీ విజిబుల్, రైట్? డీప్ లెర్నింగ్. సో కెన్ యూ సే ఎస్ ఇన్ ద చార్ట్ ప్లీజ్? పీపీటీ కనిపిస్తుందండి ఎవ్రీవన్? కెన్ యూ సే ఎస్ ఎవ్రీవన్? రైట్, థ్యాంక్ యూ. ఫైన్. సో వాయిస్ అసిస్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ అసిస్టెంట్, రైట్? సో మనకు గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్, రైట్? సో అలెక్సా అని ఉంటుంది, రైట్? ఇవన్నీ కూడా డీప్ లెర్నింగ్ త్రూనే ప్రాసెస్ అవుతున్నాయి, రైట్? అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్రాడ్ డిటెక్షన్. బ్యాంక్స్ డిటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఫ్రాడ్ డిటెక్షన్ ఏంటంటే, సో క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, రైట్? సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్, రైట్? సైబర్ అటాక్స్, ఇవన్నీ కూడా డీప్ లెర్నింగ్ త్రూనే జరుగుతూ ఉంటాయి. సో మెడికల్ డయాగ్నోస్ కూడా డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారు. ఎక్కడంటే ఐ డిసీజెస్ అండ్ ట్యూమర్స్, బాడీలో ట్యూమర్స్, రైట్? క్యాన్సర్స్, ఇవన్నీ కూడా డీప్ లెర్నింగే
ఐడెంటిఫై చేస్తుంది కరెంట్లీ, రైట్? యా. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో డీప్ లెర్నింగ్ ఎలా వర్క్ చేస్తా డీప్ లెర్నింగ్ ఎనీవన్? హ్యూమన్ బ్రెయిన్ న్యూరాన్స్ లా డిజైన్ చేసిన ఒక అడ్వాన్స్ సిస్టమ్తో వర్క్ చేస్తూ ఉంటుంది, రైట్? సో యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తుంది. సో మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసాం, రైట్? సో ఫేస్ రికగ్నిషన్, సెల్ఫ్ డ్రివెన్ కార్స్, వాయిస్ అసిస్టెంట్, ఫ్రాడ్ డిటెక్షన్, మెడికల్ డయాగ్నోస్, ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, రైట్? సో ఇలా మనకి డీప్ లెర్నింగ్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ? సో దిస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ, రైట్? సో రీసెంట్గా చాలా ఎక్కువగా చాలా ఎక్కువగా ఫేమస్ అయిన టెక్నాలజీ జనరేటివ్ ఏఐ, రైట్? సో జనరేటివ్ ఏఐ, సో కోర్సెస్ జనరేటివ్ ఏఐ గురించి చాలా పీపుల్ కూడా సో డిస్కస్ చేస్తారు జనరేటివ్ ఏఐ అని, రైట్? సో ఇది నేమ్లో ఉన్నట్టే కంటెంట్, మనం ఏదైతే కాంటెంట్ బట్టి కాంటెంట్ జనరేట్ చేస్తుంది, టెక్స్ట్ జనరేట్ చేస్తుంది, ఇమేజెస్, వాయిస్, వీడియోస్, ఇలా అన్ని జనరేట్ చేస్తాం, రైట్? సో ఇట్ విల్ జనరేట్ ద టెక్స్ట్, ఇమేజెస్, వాయిస్, ఇలా అన్ని కూడా జనరేట్ చేస్తూ ఉంటుంది. సో జనరేటివ్ ఏఐలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే చాట్ జీపీటీ, రైట్? సో చాట్ జీపీటీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాడుతున్నాం కదా ప్రజెంట్, రైట్? సో చాట్ జీపీటీ, సో ఎలాంటి మనకి ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి. చాట్ జీపీటీ ఒకటే కాదు, జెమినీ ఐ, గ్రాక్, ఇంకా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, రైట్? సో చాట్ జీపీటీని బిలియన్స్ ఆఫ్ వర్డ్స్తో ట్రైన్ చేశారు. సో బుక్స్, ఆర్టికల్స్, వెబ్సైట్స్, కన్వర్జేషన్స్, ఇలా చాలా యూజ్ డేటా సెట్స్తో ఫీడ్ చేశారు, రైట్? సో మీరు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఒక ప్రశ్న అడిగితే అది నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేసి ఆన్సర్ని జనరేట్ చేస్తుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ ఆఫ్ ఇండియా క్యాపిటల్, రైట్? సో హైదరాబాద్ రెస్టారెంట్స్, బెస్ట్ రెస్టారెంట్స్, రైట్? హైదరాబాద్ హోటల్స్, హైదరాబాద్ హాస్పిటల్స్. సో మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అదేం చేస్తుందంటే, చాట్ జీపీటీ క్వశ్చన్ అడిగితే గూగుల్ సెర్చ్లో వర్క్ చేయదండి. చాట్ జీపీటీ ఎప్పుడు గూగుల్లో సెర్చ్లో వర్క్ చేయదు. చాట్ జీపీటీ అనేది ప్రిడిక్ట్ చేసి ఆన్సర్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో గూగుల్ సెర్చ్ అనుకోండి, సో మీరు అడిగింది ఒక చూపిస్తూ ఉంటుంది అలా, కానీ ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది చాట్ జీపీటీ, రైట్? నౌ ఎగ్జాంపుల్స్ ఏంటంటే జనరేటివ్ ఏఐలో టెక్స్ట్ జనరేషన్. సో మనం ఒక ప్రాపర్ ప్రాంప్ట్ ఇచ్చాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాం, రైట్? సో ఒక ప్రాంప్ట్, రైట్ ఏ లీవ్ అప్లికేషన్ ఫర్ 1 day. మనం చాట్ జీపీటీకి, సో యు ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్, మీరు వర్క్ చేస్తారు కంపెనీలో, చాట్ జీపీటీకి రైట్ ఏ లీవ్ అప్లికేషన్ ఫర్ 1 day లీవ్ అప్లికేషన్ ఫర్ 1 day అని మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చారు, రైట్? సో మీకు అవుట్పుట్ జనరేట్ చేస్తుంది, ఈవెన్ సబ్జెక్ట్ లైన్ కూడా జనరేట్ చేస్తుంది. సో డియర్ మేనేజర్, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ 1 day లీవ్ ఆన్ సో అండ్ సో డేట్, సో సమ్ పర్సనల్ రీజన్ అని మీకు సో కంప్లీట్ ఈమెయిల్ని డ్రాఫ్ట్ చేసి ఇచ్చేస్తూ ఉంటుంది, రైట్? సో అది ఎలా ఇస్తుంది? బిలియన్స్ ఆఫ్ వర్డ్స్తో ట్రైన్ చేసిన చాట్ జీపీటీ, సో బుక్స్తో, ఆర్టికల్స్తో, వెబ్సైట్స్తో, కన్వర్సేషన్స్తో సో ట్రైన్ అయింది కాబట్టి మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు సో ప్రాపర్ ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటాం, రైట్? సేమ్ వే ఈమెయిల్ జనరేషన్, స్టోరీ జనరేషన్, రైట్? స్టోరీ జనరేషన్, ఇమేజ్ జనరేషన్, లోగో జనరేషన్. సో మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేయమన్నా చేసేస్తాం. మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేయమన్నా ప్రాపర్ ప్రాంప్ట్ ఇస్తే మీ రెజ్యూమ్ కూడా రెడీ అయిపోతుంది, రైట్? సో ఇలా మీరు ఏం అడిగినా అది జనరేట్ చేసి ఇచ్చేస్తూ ఉంటుంది, రైట్? సో చాట్ జీపీటీ అనేది వన్ ఆఫ్ ది మోడల్ అండి, ఏఐ మోడల్. జనరేటివ్ ఏఐలో చాట్ జీపీటీ అనేది వన్ ఆఫ్ ది పాపులర్ ఏఐ మోడల్, రైట్? సో నౌ మీరు నార్మల్గా వింటూ ఉంటాం మనం. ఈ చాట్ జీపీటీ, జెమినీ, ఈ టూల్స్ అన్నీ కూడా వర్క్ చేయడానికి బ్యాక్ ఎండ్లో టోకెన్స్ అని ఉంటాయి, టోకెన్స్. సో టోకెన్ అంటే ఏంటి? ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. వాట్ ఈస్ టోకెన్? సో ఇవన్నీ వర్క్ అవుతున్నాయంటే ఎలా వర్క్ అవుతున్నాయండి? చాట్ జీపీటీ, జెమినీ, రైట్? ఇంకా మనకు చాలా టూల్స్ ఉన్నాయి కదా.
ఇవన్నీ వర్క్ అవుతున్నాయి, ఎలా వర్క్ అవుతున్నాయి? బ్యాక్ ఎండ్లో టోకెన్స్ ఉన్నాయి, టోకెనైజేషన్ అంటాం, టోకెన్స్ అంటాం, రైట్? సో ఈ టోకెన్ అంటే ఏంటి అసలు? టోకెన్ అంటే ఏంటి, రైట్? సో టోకెన్ is the smallest unit of the text. It is the smallest unit of the text and AI model LLM can understand. Okay, for example. సో టోకెన్ వర్క్ అవడానికి అన్ని ఏ లాంగ్వేజ్ మోడల్స్ కూడా స్మాల్ టెక్స్ట్ పీసెస్ని ప్రాసెస్ చేస్తాయి, రైట్? సో అన్ని వర్డ్స్ని స్మాల్ పీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను ఒక సెంటెన్స్ రాశాను అనుకోండి. సో ఆ సెంటెన్స్ని పీసెస్ కట్ చేస్తుంది. సో ఒక వర్డ్ని ఒక టోకెన్గా జనరేట్ చేస్తూ ఉంటాం, రైట్? సో ఇక్కడ మనకి స్మాల్ టెక్స్ట్ పీసెస్ని ప్రాసెస్ చేస్తాయి. సో వాటిని టోకెన్స్ అంటాం మనం. కంప్లీట్ వర్డ్స్ కాకపోయినా కొన్నిసార్లు ఏమవుతుందంటే హాఫ్ వర్డ్స్ని కూడా టోకెన్గా జనరేట్ చేస్తూ ఉంటాయి, రైట్? సో ఈవెన్ డాట్ని కూడా ఒక టోకెన్గా జనరేట్ చేస్తాయి. ఈవెన్ డాట్ని కూడా ఒక టోకెన్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాట్ ఇచ్చాను అనుకోండి. సో ఆ డాట్ని కూడా ఒక టోకెన్గా జనరేట్ చేస్తాం, రైట్? సో ఈ కంప్లీట్ వర్డ్ని టోకెన్గా జనరేట్ చేయొచ్చు, లేదంటే పార్ట్ ఆఫ్ ది వర్డ్ని కూడా టోకెన్గా జనరేట్ చేస్తుంది. ఒక నెంబర్ని కూడా ఒక టోకెన్గా జనరేట్ చేస్తుంది. యా, స్పెషల్ క్యారెక్టర్ని కూడా టోకెన్గా జనరేట్ చేస్తుంది. ఈవెన్ స్పేస్ని కూడా ఒక టోకెన్గా జనరేట్ చేస్తూ ఉంటుంది, రైట్? డిపెండింగ్ ఆన్ ది టోకెన్ సైజర్, రైట్? నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఎల్ఎల్ఎం? ఎల్ఎల్ఎం అంటే ఏంటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని మనం వింటూ ఉంటాం, రైట్? సో పీపుల్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కొంతమంది ప్రాజెక్టులో. సో కొన్ని టూల్స్ వాడుతున్నారు ఆల్రెడీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో, రైట్? సో ఎల్ఎల్ఎంస్ గురించి మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి సో బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది, రైట్? సో ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఇది హ్యూమన్ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేయడానికి యూజ్ చేసిన ఒక యూజ్ ఏఐ మోడల్ అంటాం మనం. హ్యూమన్ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేయడానికి యూజ్ చేసిన ఒక యూజ్ ఏఐ మోడల్ అంటాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనకి ఎల్ఎల్ఎం మోడల్స్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్, రైట్? ఇంకా చాలా ఉన్నాయి, రైట్? సో చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్ ఇవన్నీ కూడా ఎల్ఎల్ఎం మోడల్స్ అంటాం మనం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం, రైట్? సో ఇవి మనం ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, ఆన్సర్ ఇచ్చేస్తామండి. మనం ప్రాంప్ట్ ప్రొవైడ్ చేయడమే లేట్. సో ప్రాపర్ ఆన్సర్ని ఇచ్చేస్తుంది. కానీ ప్రాపర్ ప్రాంప్ట్ ఇవ్వాలి మనం. ప్రాపర్ ప్రాంప్ట్ ఇస్తే ప్రాపర్ ఆన్సర్ వస్తుంది, రైట్? క్లియర్ రైట్ ఎవ్రీవన్? యా. నెక్స్ట్ వన్, ర్యాగ్ గురించి చూద్దామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్స్ మనం చూస్తున్నాం, ఓకే? సో ర్యాగ్ అంటే ఏంటి చూద్దాం, తర్వాత మనం ఏజెంట్స్కి వెళ్దాం. ఏజెంట్స్ చూపిస్తారు యూజ్మల్ మీకు. ఐ షో యూ ఏజెంట్స్, ఓకే? హౌ కెన్ వి బిల్డ్ ద ఏజెంట్? నేను కొన్ని స్టెప్స్ చూపిస్తాను మీకు. సో నేను ఆల్రెడీ ఏజెంట్స్ బిల్డ్ చేశాను. సో ఆ ఏజెంట్స్ కూడా మీకు చూపిస్తాను ఈరోజు, ఓకే? సో ఏజెంట్ ఎలా వర్క్ చేస్తుంది, ఏమేమి పనులు చేస్తుంది ఏజెంట్, ఓకే? సో మనం ఏజెంట్తో ఏం చేయించవచ్చు, అజెంటిక్ ఏ తోటి మనం ఎలా యూస్ చేయొచ్చు, రైట్? సో అజెంటిక్ ఏ అంటే ఏంటి? సో ఇవన్నీ కూడా మన ఈరోజు చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది, ఓకే? ఫైన్. నౌ ర్యాగ్, వాట్ ఈజ్ ర్యాగ్? ర్యాగ్ అంటే ఏంటి, రైట్? సో ర్యాగ్ ఫుల్ ఫామ్ ఏంటండి? రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. రైట్? యా, ఈ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అంటే ఏంటి, రైట్? సో ఈ నేమ్లో ఏముంది మనకి? రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అని ఉంది. రిట్రీవల్ అంటే ఏంటంటే, రిట్రీవల్ అంటే సమాచారం వెతకడం, ఇన్ఫర్మేషన్ సర్చింగ్. రిట్రీవల్ అంటే ఇన్ఫర్మేషన్ సర్చింగ్, రైట్? సో జనరేషన్ అంటే ఏంటంటే ఆన్సర్ ప్రిపేర్ చేయడం, ఆన్సర్ని జనరేట్ చేయడం, సమాధానం తయారు చేయడం, రైట్? తెలుగులో. ఫైన్. నౌ అంటే ఏ ముందుగా అవసరమైన మన ఇన్ఫర్మేషన్ని డాక్యుమెంట్స్ లేదా డేటాబేస్ నుంచి సెర్చ్ చేస్తూ ఉంటుంది. సో మనకు ముందుగా అవసరమైన ఇన్ఫర్మేషన్ని డాక్యుమెంట్స్ లేదా డేటాబేస్ నుంచి సెర్చ్ చేసుకుంటాం. సో ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండర్స్టాండ్ రైట్? ఇవ్వం.
యా. సో ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అన్నాం కదా, రైట్? సో ర్యాగ్ అనేది ఏఐలో ఉపయోగించే ఒక టెక్నిక్ అండి, సింపుల్గా చెప్పాలంటే. సో ర్యాగ్ అనేది ఏఐలో యూస్ చేసే ఒక టెక్నిక్. ఓకే, ఇది టూ పార్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఎలా అంటే, రిట్రీవల్ అంటే ఏంటంటే సమాచారాన్ని వెతకడం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, రైట్? జనరేషన్ అంటే ఏంటి? సమాధానం తయారు చేయడం, ఆన్సర్ ప్రిపరేషన్, రైట్? సో అంటే ఏఐ ముందుగా అవసరమైన ఇన్ఫర్మేషన్ని డాక్యుమెంట్స్ లేదా డేటాబేస్ నుంచి సెర్చ్ చేసి ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసి కరెక్ట్గా ఆన్సర్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, యా, సో క్వశ్చన్స్ ఉంటే హోల్డ్ చేయండి. సో ఆగ్మెంటెడ్, ఎస్, ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, కొంచెం వెయిట్ చేయండి, రైట్? రైట్. యా. సో మీకు క్వశ్చన్స్ ఉంటే హోల్డ్ చేయండి, మీకు లాస్ట్లో నేను సో అన్ని ఆన్సర్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో అన్మ్యూట్ కూడా ఇస్తాను. సో జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఓకే, సో మనం సబ్జెక్ట్ ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే సో డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, సో మీరు హోల్డ్ చేసుకోండి, డెఫినెట్గా ఐ గివ్ యూ ఆన్సర్స్. క్లియర్ రైట్ ఎవరీవన్? యా, ఫైన్. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. లెట్ us టేక్ స్మాల్ ఎగ్జాంపుల్ అబౌట్ దిస్ ర్యాగ్. సో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేసే కంపెనీలో మీ హెచ్ఆర్ పాలసీ పీడిఎఫ్ ఉందని అనుకుందాం. ఒక హెచ్ఆర్ పాలసీ పీడిఎఫ్ ఉంది మీ దగ్గర. సో మీ హెచ్ఆర్ పాలసీ పీడిఎఫ్ ఉంది. మీరు ఏఐని అడిగారు, సో మా కంపెనీలో యాన్యువల్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగారు. ర్యాగ్ లేకుండా ఓన్లీ ఏఐని అడిగారు, ఓన్లీ ఏఐని అడిగారు, రైట్? ఏఐ ఏఐ ఏం చేస్తుందంటే ట్రైనింగ్ నాలెడ్జ్ ఆధారంగా ఏం చేస్తుందంటే, సాధారణంగా కంపెనీలో 20 to 25 లీవ్స్ ఉంటాయి, ఇవి మీ కంపెనీకి సంబంధించిన ఖచ్చితంగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కాదని చెప్పేస్తాయి. సమ్వన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ హియర్. సో ప్రభాకర్, కెన్ యూ హియర్ మీ? ఎవ్రీ వన్ ఏబుల్ టు హియర్ మై, రైట్? సో నా వాయిస్ క్లియర్గా ఉందండి? లో వాయిస్ ఉందా? ఎవ్రీ వన్, నా వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్, రైట్? సందీప్, క్లియర్. ఓకే, నవ్ ఇట్ ఈస్ గుడ్, ఫైన్ నవ్. ఓకే, ఫైన్. సో మనం ప్రజెంట్ యా ర్యాగ్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? ర్యాగ్ అంటే ఫుల్ ఫామ్ ఏం చెప్పుకున్నామండి? రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అని చెప్పుకున్నాం, రైట్? సో రిట్రీవల్ అంటే ఏం చెప్పుకున్నాం? సమాచారాన్ని వెతకడం, రైట్? జనరేషన్ అంటే సమాధానాన్ని తయారు చేయడం. ఆగ్మెంటెడ్ అంటే సంథింగ్ గ్రేటర్ దెన్ లార్జర్ అంటాం మనం. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్, రైట్? యా, ఎక్కువ ఇన్ఫర్మేషన్, రైట్? సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్లో సో ఒక హెచ్ఆర్ పాలసీ ఉందండి, హెచ్ఆర్ పాలసీ ఉంది. సో యా, యాన్యువల్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి అని మీరు ఏఐని అడిగారు, ఆ డాక్యుమెంట్ ఇచ్చి, లేదంటే నార్మల్గా అడిగారు, క్వశ్చన్ అడిగారు. సో సాధారణంగా యా కంపెనీలో 20 to 25 లీవ్స్ ఉంటాయి, ఇది మీ కంపెనీకి సంబంధించిన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు అని చెప్తుంది నార్మల్ ఏ అయితే. సో కానీ ర్యాగ్ ఏం చేస్తుందంటే, ర్యాగ్కి ఇచ్చారనుకోండి ఆ పీడిఎఫ్, ర్యాగ్ ఇస్తే ఏం చేస్తుందంటే, సో ఇక్కడ క్లియర్గా ఎంప్లాయీస్ ఆర్ ఎంటైటిల్డ్ టు 20 పెయిడ్ యాన్యువల్ లీవ్స్ అని ఖచ్చితంగా ప్రాపర్ ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటాం. ర్యాగ్ ఏంటంటే ఇది ఒక టెక్నిక్ అండి. సో ర్యాగ్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది, రైట్? సో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది ర్యాగ్ ఎప్పుడు కూడా. సో అందుకే ఇప్పుడు ర్యాగ్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు ప్రతి ప్రాజెక్ట్లో కూడా. సో ర్యాగ్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఎందుకంటే సో ర్యాగ్ త్రూ చాలా వర్క్స్ జరుగుతున్నాయి. సో అంటే మనకి
ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి, రైట్? సో కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ తీసుకోండి. కొన్నిసార్లు చాట్ జీపీటీ తీసుకోండి. సో చాట్ జీపీటీలో టోకెన్స్ ఉంటాయి, రైట్? సో టోకెన్స్ మీద నడుస్తూ ఉంటుంది చాట్ జీపీటీ, రైట్? సో నియర్లీ 4000 టోకెన్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4000 టోకెన్స్ ఉన్నాయి. సో ఆ 4000 టోకెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుద్ది, మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే, సో నార్మల్లీ 4000 కదలండి, 800 టోకెన్స్ ఉంటాయి రఫ్గా. సో మనం ఒకసారి చాట్ జీపీటీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. సో 800 టోకెన్స్ అయిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఎగ్జాక్ట్లీ నేను చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 800 టోకెన్స్ ఉన్నాయి, 800 టోకెన్స్ కంప్లీట్ అయిపోయినాయి. అప్పుడు దానికి ఇంకా అర్థం కాదు, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తుంది. సో మీరు ఒక కన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. సో మా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒక ప్రాపర్ ఒక టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నారు చాట్ జీపీటీలో. సో టోకెన్స్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. సో మళ్ళీ చాట్ జీపీటీకి అర్థం కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాం, రైట్? సో వేరేజ్ ర్యాగ్ ఏంటంటే, సో ర్యాగ్ కూడా టోకెన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రాపర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక టెక్నిక్ అంటాం మనం, ర్యాగ్. అందుకే మనం ఏం చేస్తామంటే ఈ ర్యాగ్ని ఏజెంట్స్లో కూడా, ఎన్ఎటైన్లో వాటిలో కూడా వాడుతున్నాం, రైట్? ఎన్ఎటైన్ ఫ్రేమ్వర్క్స్లో అండ్ లాంగ్చైన్ ఫ్రేమ్వర్క్స్లో కూడా వాడుతున్నాం, ర్యాగ్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం, రైట్? అది ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం అన్నది కూడా మనం చూద్దాం తర్వాత, రైట్? యా. సో ర్యాగ్ అంటే యూ అండర్స్టాండ్, రైట్ ఎవ్రీవన్? You understand, right, everyone? Clear, right, everyone? Fine. So now, next one important topic, which is AI agents. AI agents. Okay. So AI agent and ఏంటి? What is AI agent? Okay. So anyone know about this? Agent and ఏంటండి? So I give you unmute if you have any answers. Can you raise your hand, please? AI agents గురించి ఎంతమంది తెలుసు మన సెషన్లో ఉన్న వాళ్ళకి? వాట్ ఈజ్ ఏఐ ఏజెంట్? ఇప్పుడు మా ట్రెండీ అవుతున్న టాపిక్ ఏంటంటే, సో ఏఐ ఏజెంట్స్. సో ఎవ్రీ కంపెనీలో ఇంటిగ్రేట్ చేస్తున్నారు ప్రజెంట్. సో మన ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయడం మనకి నాలెడ్జ్ ఉంటే, సో విల్ గెట్ వెరీ గుడ్ ప్యాకేజెస్. సో ఏఐ ఏజెంట్స్ తోటి చాలా మనీ ఎర్న్ చేయొచ్చు మనం, ఫ్రీలాన్సింగ్ కూడా చేసి. చేసి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఏజెంట్స్ తోటి. మన కోర్సులో ఏజెంట్స్ కూడా కవర్ అవుతాయి, ఏజెంట్కి ఏ కూడా కవర్ అవుతుంది, రైట్? సో ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, మీరు జాబ్లో చాలా హెల్ప్ అవుతుంది, రైట్? సో టాస్క్ అన్ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది ఏజెంట్, రైట్? అది ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం ఈరోజు మనం. ఫైన్. యా, రైట్. సమ్వన్ ఆస్ సేయింగ్ సంథింగ్ లైక్ కాంటెక్స్ట్ బేస్డ్ మోడల్. ఓకే, వెరీ గుడ్, రైట్. సో ఏజెంట్ అనేది చూద్దాం ఈరోజు. నౌ లెట్స్ ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను మీకు. సో ఏజెంట్ అంటే ఏంటంటే, సో చాట్ జీపీటీ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్, సో మనకు ఆన్సర్స్ మాత్రమే ఇస్తుంది చాట్ జీపీటీ, రైట్? సో మనం ఏదైనా క్వశ్చన్ అడిగాం అనుకోండి, ఏదన్నా ఒక ప్రాంప్ట్ ఇచ్చాం, సో మనకు ఆన్సర్ కావాలి, రైట్? సో ఆ ప్రాంప్ట్ ఇచ్చి మనం ఆ ఆన్సర్ ఇమ్మన్నప్పుడు ఏం చేస్తుందంటే, మనం ఇచ్చిన ప్రాంప్ట్ని ప్రిడిక్ట్ చేసి సో ప్రాపర్ ఆన్సర్ ఇస్తూ ఉంటుంది, ట్రై చేస్తారు, రైట్? సో కానీ ఏ ఏజెంట్ ఏంటంటే మన టాస్క్ని కూడా కంప్లీట్ చేస్తుంది. మనం టాస్క్ ఇస్తే టాస్క్ని కూడా కంప్లీట్ చేస్తుంది ఏజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఈమెయిల్ మాత్రమే రాస్తుంది, రైట్? ఏజెంట్ ఆ ఈమెయిల్ సెండ్ కూడా చేస్తుంది, ఈమెయిల్ పంపించేస్తుంది కూడా, రైట్? సో మీటింగ్స్ బుక్ చేయమంటే బుక్ చేస్తుంది, మీటింగ్స్ని బుక్ చేయమంటే బుక్ చేస్తుంది, సో డేటా కలెక్ట్ చేయమంటే చేస్తుంది, రైట్? రిపోర్ట్ జనరేట్ చేయమంటే రిపోర్ట్ జనరేట్ చేస్తుంది, రైట్? సో ఇవన్నీ ఏజెంట్స్ చేస్తూ ఉంటాయి, రైట్? సో ఆర్ ఎల్స్ మనకి ఇంకా ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని చేస్తుంది, మూవీ టికెట్ బుక్ చేయమని చేస్తుంది ఏ ఏజెంట్, రైట్? సో బెస్ట్ బిర్యానీస్ ఏమున్నాయో నాకు ఫైండ్ అవుట్ చేసి బుక్ చేయమని బుక్ చేస్తుంది, ఫైన్. సో ఇవన్నీ కూడా ఒక హ్యూమన్ లాగా సో ఏ ఏజెంట్ వర్క్ చేస్తుంది, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ టికెట్ బుక్ చేయాలని చెప్పాము, ఒక మూవీ టికెట్. సో మీకు అక్కడ ఏంటంటే అవైలబుల్ థియేటర్స్ అన్ని చెక్ చేస్తుంది, ఫస్ట్ థియేటర్స్ అన్ని చెక్ చేస్తుంది. ఆ పర్టికులర్ మూవీ టికెట్ మీకు కావాలి, సో థియేటర్స్ నియర్ బై యూ ఏవైతే ఉన్నాయో అన్ని చెక్ చేసి సో ఆ మూవీ టికెట్ కూడా బుక్ చేసి మీకు పంపించేస్తుంది, ఈమెయిల్ పంపించేస్తుంది, రైట్? సో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్పాం అనుకోండి, బెస్ట్ ఫ్లైట్స్ ఏమున్నాయి, సో కాస్టింగ్ ఇవన్నీ కూడా చెక్ చేసి మనకు ఒక టికెట్ కూడా బుక్ చేస్తుంది, రైట్?
సో ఇక్కడ మనకి ఏంటంటే జెన్ఐఏ అంటే ఏం చెప్పుకున్నాం మనం? జెన్ఐఏ అంటే ఏం చెప్పాం? జనరేటింగ్ టెక్స్ట్. జెన్ఐఏలో ఉన్న మోడల్స్ ఏంటి? చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్, ఇవన్నీ, రైట్? సో ఏ ఏజెంట్ అంటే ఏంటి ఇప్పుడు? ఏ ఏజెంట్ అంటే ఇట్ విల్ కంప్లీట్ ద టాస్క్స్. అంటే డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ఇక్కడ? జెన్ఐఏ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్. మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్కి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఏజెంట్ ఏం చేస్తుంది? ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది, రైట్? నా లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ సంథింగ్ లైక్, ఇప్పుడు నేను ఒక మీకు ఏజెంట్ చూపిస్తాను. సో ఒకసారి చూడండి. లుక్ అట్ మై స్క్రీన్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ మై ఏజెంట్ అండి. ఇక్కడ చూడండి. ఎవరైనా ఏబుల్ టు సీ మై ఏజెంట్? ఏజెంట్ కనిపిస్తుందండి? ఏ ఏజెంట్ కనబడుతుందా? కెన్ యూ రెస్పాండ్ ఇన్ ద చార్ట్? రైట్. సో ఇది నా ఏ ఏజెంట్. ఇది ఏంటంటే నేను ఎక్కడ బిల్డ్ చేశానంటే, సో N8N అని ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. ఇక్కడ వితౌట్ కోడింగ్ అండి. కోడింగ్, జీరో కోడింగ్, నో కోడింగ్, నథింగ్. అసలు మనం కోడింగ్ చేసే అవసరమే లేదు. ఓకే. ఒక ఏ ఏజెంట్ని బిల్డ్ చేయాలంటే మనకు కోడింగ్ చేసే అవసరం లేదు. సో కోడింగ్ మర్చిపోండి, రైట్? యా. సో కోడింగ్ లేకుండా మరి ఏజెంట్ ఎలా రన్ అవుతుంది? నథింగ్. అండ్ మనకి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు. సో N8N ఫ్రేమ్వర్క్ ఉంది. N8N ఇట్ ఈస్ వెరీ పాపులర్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో చాలా కంపెనీలో వాడుతున్నారు ఈ N8N. సో జీరో కోడింగ్, వితౌట్ కోడింగ్, నథింగ్. యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ సింగిల్ లైన్ కోడింగ్. ఓకే. ఇక్కడ నేను చూడండి, చాట్ మెసేజెస్ రిసీవ్ చేసుకుంటాక ఒక ఏజెంట్ని ఒక ప్రాసెస్ చేస్తాకి మనం ఇచ్చే చాట్ని బేస్ చేసుకుని మనకి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాక ఒక ఏజెంట్ బిల్డ్ చేస్తాం, రైట్? సో ఈ ఏజెంట్ బిల్డ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం N8Nలో రిజిస్టర్ అవ్వాలండి. ఈ N8N అనే ఫ్రేమ్వర్క్లో రిజిస్టర్ అవ్వాలి. ఎలా రిజిస్టర్ అవుతాం? సో గో బ్యాక్ టు, ఐ షో యూ అండి. రఫ్గా నేను చూపిస్తాను, ఇప్పుడు క్రియేట్ చేయట్లేదు ఎందుకంటే మనకి టోకెన్స్, మనకి ఏపీఐ కీస్ ఇవన్నీ కావాలి. సో ఏపీఐ కీస్ ఎలా జనరేట్ చేయాలి ఇదంతా కూడా సో మీకు మళ్ళీ ఒక సెషన్లో నేను రియల్ సెషన్లో చూపిస్తాను, రైట్? ఇప్పుడు మీకు ప్రాసెస్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ N8N.io అని టైప్ చేయండి. N8N.io. సో ఈ N8N.ioలో సో మీరు ఆల్రెడీ సైన్ అప్ అయ్యి ఉంటే సైన్ ఇన్ క్లిక్ చేయండి, లేదంటే గెట్ స్టార్టెడ్ ఇవ్వండి. గెట్ స్టార్టెడ్. ఓకే, నాకు ఆల్రెడీ వచ్చేసింది ఎందుకంటే నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కదా. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక ఇన్కాగ్నిటో ఓపెన్ చేస్తాను. సో ఇన్కాగ్నిటోకి వెళ్ళండి. ఇన్కాగ్నిటోలో N8N.io ఇవ్వండి. యా. సో నౌ ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. మీకు ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే సైన్ ఇన్ ఇవ్వండి, లేదంటే గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. సో రిజిస్టర్ అవ్వాలనుకుంటే, ఫ్రెష్గా రిజిస్టర్ చేయాలనుకుంటే గెట్ స్టార్టెడ్ ఇవ్వండి. నౌ లుక్ ఎట్ మై స్క్రీన్. సో కంపెనీ ఈమెయిల్ అంటే ఏంటంటే మీ ఈమెయిల్ ఇచ్చేయండి, ఏదో ఒక ఈమెయిల్ ఇవ్వండి. ఓకే, కంపెనీ ఈమెయిల్ అవసరం లేదు, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఓకే. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై పర్సనల్ ఈమెయిల్ ఐడి. సో ఇలా మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. సో క్లిక్ ఆన్ సబ్మిట్. సో నా ఇక్కడ ఏమడుతుంది చూడండి. సో మీ పర్సనల్ ఈమెయిల్కి ఒక కోడ్ వెళ్తుందండి, 6 డిజిట్ నెంబర్ వెళ్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ. గో బ్యాక్ హియర్, ఈమెయిల్కి వెళ్దాం. సో ఒక పర్సనల్ కోడ్ వస్తుంది మనకి, మన ఈమెయిల్కి. సో అది తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. సో దిస్ ఇస్ ద కోడ్ 725069. సో వన్స్ యూ ఎంటర్ దిస్, యా, ఫుల్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి, అండ్ అకౌంట్ నేమ్ ఇవ్వండి, రైట్? సో నౌ క్లిక్ ఆన్ స్టార్ట్ ఫ్రీ 14 days ట్రయల్. ఇది 14 days ఫ్రీ అండి, 14 days ఫ్రీ, రైట్? ఈ అకౌంట్ 14 days ఫ్రీ. సో ఇది మీరు క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ అయిన తర్వాత కావాలంటే మీరు మళ్ళీ ఇంకొక ఈమెయిల్ తోటి మళ్ళీ ఇంకోటి వాడుకోవచ్చు. ఓకే. అలా 14 daysకి ఒకసారి మీరు
సో ఇక్కడ ఏజెంట్స్, మల్టీ ఏజెంట్స్, ఆర్కెస్ట్రేషన్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో మల్టీ ఏజెంట్స్ ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే ఒక 10 ఎంప్లాయీస్ కావాలనుకోండి, మనం 10 ఏజెంట్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ కావాలంటే. 10 ఏజెంట్స్ 10 ఎంప్లాయీస్ వర్క్ చేస్తాయి, రైట్? ఒక ఏజెంట్ డెవలప్మెంట్ చేస్తుంది, ఒక ఏజెంట్ టెస్టింగ్ చేస్తుంది, ఒక ఏజెంట్ మానిటరింగ్ చేస్తుంది, రైట్? సో అలా మనం ఎన్ని ఏజెంట్లు కావాలంటే అన్ని ఏజెంట్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అదంతా అడ్వాన్స్ లెవెల్లో మనం డెఫినెట్గా వర్క్ చేస్తాం గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఇది రిజిస్టర్ అవ్వడం చాలా ఈజీ, సింపుల్గా ఉంటుంది. మీరు రిజిస్టర్ అయిపోయి క్లిక్ ఆన్ స్టార్ట్ ఫ్రీ 14 days ట్రయల్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. ఓకే, ఇక్కడ మీకు డేస్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ 14 days లెఫ్ట్ అని చూపిస్తూ ఉంటుంది ఇక్కడ, రైట్? సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఒక ఏజెంట్ని బిల్డ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ని క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ ఆల్రెడీ నాకు ప్రాజెక్ట్ ఉంది. మీరు ఇంకో ప్రాజెక్ట్ కావాలంటే న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి న్యూ ప్రాజెక్ట్, రైట్? సో క్లిక్ చేయండి. ఐ జస్ట్ వాంట్ రిఫ్రెష్. ఫస్ట్ టైం న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి, తర్వాత నుంచి మీరు ప్రాజెక్ట్స్ అని యాడ్ చేసుకోవచ్చు. ఐ షో దట్. యా, సో ఫస్ట్ టైం మీరు న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తాను కాబట్టి ప్రాజెక్ట్ ఆల్రెడీ వచ్చేస్తుంది నాకు, రైట్? సో ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో స్టెప్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను. సో డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేద్దరు కానీ. సో ఏజెంట్ని ఎలా బిల్డ్ చేయాలంటే ఒకసారి చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సన్లోకి వెళ్ళండి, ఇక్కడ చూడండి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ క్లిక్ చేయండి. ఓకే, యాడ్ ఫస్ట్ స్టెప్, క్లిక్ ఆన్ యాడ్ ఫస్ట్ స్టెప్. ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, రైట్? అది ఇచ్చేయండి ఇక్కడ. సో అంటే మీరు ఏంటంటే ఏ ఏజెంట్ కావాలి మీకు, ఏ టైప్ ఆఫ్ ఏజెంట్ కావాలి అది సెర్చ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, సో అది మనం సెలెక్ట్ చేయాలి ఇక్కడ. సో ఇది మళ్ళీ ప్రాక్టికల్గా చేయొద్దులేండి ఇప్పుడు. సో నేను కొన్ని స్టెప్స్ చూపిస్తాను మీకు, అంతా చేయొద్దు, కొన్ని స్టెప్స్ మాత్రం చూపిస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఏపీఐ కీస్ తీసుకున్నాను, ఆ ఏపీఐ కీస్ కూడా కొన్ని ఎక్స్పైర్ అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి అందుకే రెడ్ కనపడుతుంది. సో అందుకడ రెడ్ మార్క్ వచ్చింది చూడండి, ఏపీఐ కీ ఎక్స్పైర్ అవుతుంది. ఓకే, సో మనకు కొన్ని ఫ్రీ ఏపీఐ కీస్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు హ్యాపీగా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చూద్దాం ఒకసారి, సర్చ్ ఏజెంట్ వర్క్ ఫ్లో, న్యూ వర్క్ ఫ్లో చూద్దాం. న్యూ వర్క్ ఫ్లో, రైట్? సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమిస్తానంటే వాట్ ట్రిగర్స్ దిస్ వర్క్ ఫ్లో రిక్వైర్డ్. సో ట్రిగ్గర్ ఏ ఏజెంట్ అని ఇవ్వండి. సో యూ కెన్ సర్చ్ ఏ ఏజెంట్. సో ఇక్కడ ఏ ఏజెంట్ సెలెక్ట్ చేసి మనం సో ఇక్కడ ఇన్పుట్స్ ఇవ్వాలండి, కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే సో ఇట్ ఈస్ నాట్ అలోవింగ్, ఎందుకంటే కొన్ని కీస్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చింది చూడండి, సో వచ్చేసింది మనం ఇచ్చినప్పుడు వచ్చింది. ఓకే, సో ఏజెంట్ వచ్చేసింది, చాట్ మెసేజ్ ఏజెంట్ వచ్చింది, రైట్? సో అదే నేను ఇక్కడ బ్యాక్ వెళ్ళాలనుకోండి, నా వర్క్ ఫ్లోకి వెళ్తే నాకు ఒకటి కనిపిస్తుంది ఇక్కడ, రైట్? సో మీరు ఒక న్యూ ఏజెంట్ క్రియేట్ చేయాలంటే ఫ్రెష్గా నేను మళ్ళీ మీకు డాక్యుమెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఏపీకీస్ కొన్ని ఎక్స్పైర్ అవుతున్నాయి, అందుకే అలౌ చేయట్లేదు. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ సర్చ్ ఏజెంట్ మీకు ఏదైనా మీకు అదర్ ఏజెంట్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇక్కడ ఏజెంట్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ క్రెడెన్షియల్స్, ఎగ్జిక్యూషన్స్, వేరియబుల్స్, రైట్? సో అండ్ డేటా టేబుల్స్, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ కనబడతాయండి. ఓకే, సో అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఓకే ఎంసీపీ కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ క్రియేట్ వర్క్ ఫ్లో.
టెలి ఏజెంట్ అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, టెలిగ్రామ్ ఏజెంట్. ఓకే, క్లిక్ చేసి సో మనం ఇక్కడ ఆన్ మెసేజ్, ఆన్లైన్ క్వెరీ, సో చాలా ఉంటాయండి ఆప్షన్స్. ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ వెళ్దాం. సో గోయింగ్ ఫార్వర్డ్, సో ఇవన్నీ చేయొచ్చు. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే ఎగ్జిస్టింగ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి, ఎగ్జిస్టింగ్ ఏజెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా మనం లైవ్లో మనకు సెర్చ్ చేద్దాం తర్వాత. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ వెన్ ఐ చాట్, నేను ఏదన్నా టెక్స్ట్ ఇచ్చాను అనుకోండి, ఆ టెక్స్ట్ ఏజెంట్కి వెళ్ళి ఏజెంట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి హైడ్ చార్ట్ అని వచ్చింది, హైడ్ చార్ట్. సో ఓపెన్ చార్ట్ ఇచ్చాను అనుకోండి, ఈ చార్ట్లో నేను ఏదైనా మెసేజ్ ప్రొవైడ్ చేస్తే చూడండి ఇక్కడ నేను ఏం చేస్తానంటే బెస్ట్ బెస్ట్ స్కూల్స్, ఇలా ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చూడండి ఏమవుతుంది, వన్ బై వన్ స్టేజ్ బై స్టేజ్ వెళ్తుంది చూడండి ఇక్కడ. సో కానీ ఇక్కడ ఏపీకి ఎక్స్పైర్ అయిందండి, ఒకటే ప్రాబ్లం నాకు. సో ఏపీకి ఎక్స్పైర్ కాకపోతే ఏమవుతుందంటే మనకి ఇమీడియట్గా ఏజెంట్ సెర్చ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తుంది. రైట్, స్కూల్ ఫీ అంత అడిగాం అనుకోండి, స్కూల్ ఫీ కూడా తెచ్చేస్తుంది. రైట్, సో లేదు బెస్ట్ బెస్ట్ ఏదైనా బిజినెసెస్ ఉన్నాయంటే సెర్చ్ చేయమంటే సెర్చ్ చేస్తుంది. రైట్, సో బెస్ట్ హోటల్స్, బెస్ట్ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ఏజెంట్ ప్రాసెస్ చేస్తాయండి. ఇక్కడ ఇది ఎక్స్పైర్ అయింది, దానివల్ల ప్రాబ్లం. ఓకే, ఎనీవేస్, సో ఇది ఒకసారి మాడిఫై చేస్తే ఒకసారి ఏపీ కీని మళ్ళీ మనం కొత్త కీకి జనరేట్ చేసి మనం ఇక్కడ అటాచ్ చేస్తామంటే వర్క్ అయిపోతుంది. ఓకే, సో ఈ ఏజెంట్స్ మనం స్క్రాచ్ నుంచి వర్క్ చేస్తామండి. మన క్లాసెస్లో ఏజెంట్ని ఎలా బిల్డ్ చేస్తాం ఇదంతా కూడా స్క్రాచ్ నుంచి వర్క్ చేస్తాం. ఓకే, యా, ఇదంతా కూడా ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. మీకు డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎన్ఐటెన్ ఈజ్ లైక్ లాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్. ఎస్, కరెక్ట్ అండి. ఎన్ఐటెన్ అనేది ఒక లాంగ్ చైన్ లాంటిదే, ఒక ఫ్రేమ్వర్క్. కానీ ఇక్కడ కోడింగ్ ఉండదు. లాంగ్ చైన్లో కోడింగ్ ఉంటుంది. రైట్, సో లాంగ్ చైన్లో కోడింగ్ ఉంటుంది, ఎన్ఐటెన్లో కోడింగ్ ఉంటుంది. గాట్ ఇట్ రైట్ రామకృష్ణ? ఫైన్. యా, సో ఈ ఏజెంట్ని మనం ఒక, యా, ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ ఏజెంట్గా కూడా బిల్డ్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ ఏజెంట్. సో న్యూ జాబ్స్ ఏమన్నా వచ్చాయనుకోండి, లింక్డ్ఇన్లో సెర్చ్ చేసి లింక్డ్ఇన్లోనే అప్లై చేస్తుంది, అప్లై కూడా చేస్తుంది ఏజెంట్. సో మనం ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కూడా ఏజెంట్కి. సో ఆ ఇన్స్ట్రక్షన్ తోటి ఏం చేస్తా అంటే ఏజెంట్ ఒక న్యూ రోల్స్ వచ్చాయనుకోండి, న్యూ పొజిషన్స్ ఓపెన్ అయ్యాయి అనుకోండి లింక్డ్ఇన్లో, ఆ లింక్డ్ఇన్లో తీసుకుని ఆ లింక్డ్ఇన్లో వచ్చిన న్యూ పొజిషన్స్కి మన రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసేసి అప్లై చేసి ఒక కవర్ లెటర్ కూడా ప్రిపేర్ చేసి పంపించేసి మనకి ఒక ఈమెయిల్ కూడా సెండ్ చేస్తుంది బ్యాక్కి. సో డైలీ ఎన్ని జాబ్స్ అప్లై చేసినా కూడా చెప్తా ఉంటుంది మనం. రైట్, అలా బిల్డ్ చేయొచ్చు మనం. రైట్, సో అది కాకుండా ఇంకా మనం ఒక రిసెప్షన్లో ఒక రిసెప్షనిస్ట్లా కూడా మనం ఏజెంట్ని వాడుకోవచ్చు. సో ఏదైనా ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఆ కాల్కి మన ఏజెంట్ ఆన్సర్ కూడా చేస్తూ ఉంటుంది. రైట్, సో ఇదంతా కూడా మన ఏజెంట్స్ తోటి చేయించవచ్చు. ఫైన్, క్లియర్ అండ్ ఎవ్రీ వన్? యా, సో ఇదంతా మనం చూద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఏపీఐ కీస్ అనేది ఉంటుందండి కాన్సెప్ట్. ఆ ఏపీఐ కీస్ ప్రాపర్గా మనం తీసుకుంటేనే వర్క్ అవుద్ది. ఓకే, యా, నౌ లెట్స్ మూవ్ ఆన్. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఏజెంట్స్. సో కరెంట్లీ ప్రతి కంపెనీలో కూడా ఏజెంట్స్ని బిల్డ్ చేస్తారండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనకి లేఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కువగా లేఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి? సో మనం చేసే వర్క్ని ఏజెంట్లు చేస్తున్నాయి. రైట్, సో మనం చేసే పని ఏజెంట్స్ అని చేస్తున్నాయి. సో మనం ఏజెంట్స్ని హ్యాండిల్ చేసేలా మనం స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి, సో అప్ స్కిల్ అయ్యామనుకోండి, సో డెఫినెట్గా సో మనకి రీసెంట్గా కొన్ని మీరు జాబ్స్ పోర్టల్స్లో చూడండి, కొన్ని కొత్త రోల్స్ వస్తున్నాయి, న్యూ రోల్స్ వస్తున్నాయి. ఏఐ ఆర్కెస్ట్రేటర్, ఏఐ జర్నలిస్ట్, ఇలాంటి రోల్స్ వస్తున్నాయి చూడండి. ఓకే, ఏఐ ఆర్కెస్ట్రేటర్ అంటే ఏంటి? ఏజెంట్స్ని బిల్డ్ చేసి ఏజెంట్స్ని హ్యాండిల్ చేసేవాడిని ఏఐ ఆర్కెస్ట్రేటర్ అంటారు. ఓకే, సో మనం ఏఐ ఏజెంట్స్ని మనం మేనేజ్ చేయగలిగితే సో కమింగ్ 10 to 15 years మనకి ఫ్యూచర్లో శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. సో మన జాబ్ ప్రొటెక్షన్ ఉంటుందండి.
సో ప్రజెంట్ టెక్నాలజీ ట్రెండ్ ఏంటంటే ఏజెంట్స్, ఏజెంటిక్ ఏఐ, జెన్ ఏఐ. సో జెన్ ఏఐ అని మళ్ళీ కోడింగ్ సైడ్ అంటే మీరు కోడింగ్ నేర్చుకునే అవసరం లేదండి. పైథాన్ నేర్చుకునే అవసరం లేదు ప్రజెంట్, రైట్? సో పైథాన్ మళ్ళీ బేసిక్స్ నుంచి నేర్చుకునే 2 months స్పెండ్ చేసి ఇవన్నీ మనకు అవసరం లేదు, రైట్? సో పైథాన్ని కూడా క్లాడ్ యూస్ చేసి విత్ ఇన్ సెకండ్స్లో మనం కోడ్ అంతా తెచ్చుకోవచ్చు కావాలంటే, రైట్? సో క్లాడ్ ఉంది మనకి, క్లాడ్ కూడా మనకు కవర్ అవుద్ది, రైట్? సో క్లాడ్ ఉంది కాబట్టి క్లాడ్లో పైథాన్ కోడ్ అంతా తీసుకురావచ్చు 1 minute ఫైన్. యా, నౌ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఏజెంటిక్ ఏఐ? సో ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి, రైట్? ఏ ఏజెంట్స్ గురించి మనం చూసాం, రైట్? సో ఏ ఏజెంట్ అంటే ఏం చెప్పుకున్నామండి? టాస్క్ని కంప్లీట్ కూడా చేస్తాను చెప్పాం, రైట్? సో ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏజెంటిక్ ఏఐ, రైట్? సో ఏజెంట్ అంటే ఏం చేస్తుంది? ఏజెంట్ అంటే ఏం చేస్తుంది? మనం ఒక టాస్క్ అసైన్ చేస్తే టాస్క్ చేస్తుందండి. ఏజెంట్కి ఏ అంటే మనం ఒక టాస్క్ అసైన్ చేస్తే ఆ టాస్క్ మాత్రమే కంప్లీట్ చేస్తుంది. బట్ ఏజెంట్కి ఏ ఏం చేస్తుంది? ఏజెంట్కి ఏ ఏం చేస్తుంది? ఆ, చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పామంటే మన ఏజెంట్కి ఏలో మనం ఏమి ఇచ్చామంటే ఒక ప్లాన్ ఇచ్చాం. అదేంటంటే, సో నాకు ఒక సింగపూర్ ట్రిప్ ప్లాన్ కావాలి, సో కెన్ యూ ప్రిపేర్? సో ప్రిపేర్ చేయని చెప్పాం ఏజెంట్కి. ఓకే, సో మనం ఏజెంట్కి అయితే ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయమంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తుంది, ఒక మూవీ టికెట్ బుక్ చేయమంటే మూవీ టికెట్ బుక్ చేస్తుంది, రైట్? బట్ ఏజెంట్కి ఏం చేస్తుందంటే నాకు సింగపూర్ ట్రిప్ ఉంది ప్లాన్ చేయి అని చెప్పామనుకోండి, కంప్లీట్ ప్లాన్ ఇచ్చేస్తుంది మీకు. సో ఫ్లైట్స్ అన్ని వెతికేస్తుంది, రైట్? సో హోటల్స్ అన్ని కంపేర్ చేసి చెక్ చేస్తుంది, రైట్? బడ్జెట్ చూపిస్తుంది మీకు, ఎంత బడ్జెట్. సో కంప్లీట్ ప్లాన్ అంతా తయారు చేస్తుంది, క్యాలెండర్లో కూడా యాడ్ చేస్తుంది, ఈమెయిల్ కూడా పంపించేస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఏజెంట్ కదండి, ఏజెంట్ కేఏలో మల్టీ ఏజెంట్స్ ఉంటాయి. అంటే ఒక ఏజెంట్ ఫ్లైట్స్ చెక్ చేస్తుంది, ఒక ఏజెంట్ హోటల్స్ చెక్ చేస్తుంది, కంపేర్ చేసి చెక్ చేస్తుంది. ఒక ఏజెంట్ ఏం చేస్తుందంటే బడ్జెట్ని ప్రిపేర్ చేస్తుంది, ఒక ఏజెంట్ ఏం చేస్తుందంటే ప్లాన్ చేస్తుంది, ఒక ఏజెంట్ క్యాలెండర్లో యాడ్ చేస్తుంది, సో ఈమెయిల్ కూడా పంపించేస్తాం, రైట్? సో ఇలా ఏజెంట్ కేఏలో సో ఒక్కొక్క ఏజెంట్ ఒక్కొక్క టాస్క్ చేస్తూ ఉంటారు, రైట్? సో మీరు ఒక గోల్ మాత్రమే ఇచ్చారు, మీరు ఒక గోల్ మాత్రమే ఇచ్చారు, మిగతా పనులన్నీ ఏం చేద్దంటే సో ఓన్గా చేసేస్తుంది ఏజెంట్కి, రైట్? చాలా కంపెనీస్లో ఏజెంట్కి ఏని బిల్డ్ చేసి టాస్క్ అసైన్ చేసి సో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నారు ప్రజెంట్. ఓకే, సో టాస్క్ని అసైన్ చేస్తున్నారు, ప్రాజెక్టులన్నీ కూడా ఏజెంట్కి ఏ త్రూ చేస్తున్నారు. ఎందుకంటే సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గించేస్తున్నారు, హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గిస్తున్నారు. సో ఎందుకు ఏజెంట్కి యూస్ చేస్తే ఏమవుతుందంటే ఏజెంట్స్ అనేవి చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నాయి ప్రజెంట్, చాలా ఎఫిషియెంట్గా. సో 24/7 మళ్ళీ వీకెండ్స్ ఉండవు, నైట్ టైం ఉండదు, రైట్? 24/7 వర్క్ చేస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ టాస్క్ నైట్ ఇచ్చేసి సో నాకు మార్నింగ్ కంప్లీట్ చేసి ఇచ్చేయమంటే మార్నింగ్ మొత్తం కంప్లీట్ చేస్తుంది. ఒక ఏజెంట్ కోడింగ్ చేస్తుంది, ఒక ఏజెంట్ టెస్టింగ్ చేస్తుంది, ఒక ఏజెంట్ డిప్లాయ్మెంట్ చేస్తుంది, రైట్? సో ఇలా మార్నింగ్ టాస్క్ అంతా కంప్లీట్ చేసి మనకు రిపోర్ట్ కూడా పంపించేస్తుంది, రైట్? క్లియర్ రైట్ ఎవ్రీవన్? సో ఏజెంట్కి ఏకి డిఫరెన్స్ అర్థమైందండి ఎవ్రీవన్? ఏజెంట్కి ఏకి డిఫరెన్స్ అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ టు యూ ఎవ్రీవన్? ఇప్పుడు జెన్ఏఐకి ఏజెంట్కి ఏకి డిఫరెన్స్ అర్థమైందండి? ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ అన్మ్యూట్ అండి. సార్ మీకు క్వశ్చన్స్ ఉంటే అడగండి, సో దెన్ విల్ మూవ్ ఫర్దర్. ఓకే, సో మనం ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేస్తున్నాం. సో అన్మ్యూట్ ఇస్తున్నాను, మీకు క్వశ్చన్స్ ఉంటే అడగండి ఒకసారి. సో ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ నౌ. సో జెన్ఏఐకి ఏజెంట్కి ఏజెంట్కి ఏఐకి డిఫరెన్స్ మీకు అర్థమైందా ఎవ్రీవన్? Can you explain with one example, real-time example, sir? దేనికండి, దేని గురించి? ఏజెంట్ గురించా? All three. రైట్. All three కవర్ అయిపోవాలా? సో అలా ఏమన్నా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? షూర్, డెఫినెట్గా. సో మనం జెన్ఏ అంటే ఏం చెప్పుకున్నామండి ఎవ్రీవన్? జెన్ఏ అంటే
We generate the జనరేట్ answers of the కాంటెంట్, question. Yeah. జనరేట్ కాంటెంట్. ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ జనరేట్ వేలో ఏ మోడల్స్ ఏమున్నాయి మనకి? చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్. ఓకే, ఇవన్నీ కూడా ఏ మోడల్స్. సో మనం ఒక టెక్స్ట్ ఇచ్చామనుకోండి, ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, ఆ ప్రాంప్ట్ తోటి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది, ప్రిడిక్ట్ చేసి. రైట్, అది జనరేటివ్ ఏ. సో ఏ ఏజెంట్ ఏం చేస్తుంది? మనం ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. సో రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ జనరేటివ్ ఏ తోటి మనం ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయమని చెప్పాం. మీరు లీవ్ కావాలి మీకు, ఆ లీవ్ ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయమని చెప్పాం. జనరేటివ్ ఏ ఏం చేస్తాం? 1 minute చేస్తాం. రైట్, సో ఈమెయిల్ మీకు డ్రాఫ్ట్ చేసి ఇచ్చేస్తుంది. అంటే డ్రాఫ్టింగ్ ఇస్తుంది మీకు, అంతే, ఇంకేం ప్రాసెస్ చేయదు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. రైట్, సో అదే ఏ ఏజెంట్ ఏం చేస్తుంది? ఆ టాస్క్ని కంప్లీట్ చేయమన్నాం, ఈమెయిల్ పంపించమన్నాం, ఈమెయిల్ కూడా పంపించేస్తుంది. అంటే జనరేటివ్ ఏ ఓన్లీ టెక్స్ట్ మాత్రమే, టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ మీరు చెప్పిన పని చేస్తుంది. అంటే మీకు ఒక టెక్స్ట్ ఇస్తుంది. ఏజెంట్ ఏం చేస్తుందంటే టాస్క్ కంప్లీట్ చేస్తుంది, ఈమెయిల్ ప్రిపేర్ చేసిన ఈమెయిల్ కూడా పంపించేస్తుంది. రైట్, సో లేదు మీరు ఒక మూవీ టికెట్ బుక్ చేయమంటే బుక్ చేస్తుంది. రైట్, లేదు ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయమంటే బుక్ చేస్తుంది. ఫైన్. రియల్ టైంలో మీరు ఒక ట్రిగ్గర్ చేయమంటే, ఏదైనా అలర్ట్ ట్రిగ్గర్ చేయమంటే ట్రిగ్గర్ చేస్తుంది. లేదు ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయమంటే చేస్తుంది. రియల్ టైంలో ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వర్ని క్రియేట్ చేయమంటే చేస్తుంది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రైట్, సో అదే ఏజెంట్ కే అయితే ఏం చేస్తుంది? ఏజెంట్ కే అంటే ఒక గోల్ని కంప్లీట్ చేస్తుందండి, కంప్లీట్ ప్లాన్ ఇచ్చేస్తుంది మీకు. అంటే ఒక డిప్లాయ్మెంట్ యాక్టివిటీ ఉందండి, కంప్లీట్ డిప్లాయ్మెంట్ యాక్టివిటీ. సో ఆ డిప్లాయ్మెంట్ యాక్టివిటీకి కంప్లీట్ ప్లాన్ ప్రిపేర్ చేసి ఆ గోల్ని కంప్లీట్ చేసి మీకు రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. అంటే మనం ఏంటంటే ఇక్కడ ఒక ఏజెంట్కి ఒక టాస్క్ ఇస్తే కంప్లీట్ చేస్తుంది, కానీ ఏజెంట్కి ఏం చేస్తుంది? సో మీరు ఒక గోల్ అంటే ఒక ప్రాసెస్ మొత్తం చెప్పేశారంటే కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తుంది. అంటే ఒక టాస్క్ కాదు, మల్టిపుల్ వేస్లో మల్టిపుల్ ఏజెంట్స్ని యూజ్ చేసుకుని కంప్లీట్గా టాస్క్ అంతా కంప్లీట్ చేస్తుంది. గాట్ ఇట్ రైట్? Yeah, I got it. So agentic AI అంటే it's a group of AI agents. ఎగ్జాక్ట్లీ, ఎస్, కరెక్ట్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ వి డిస్కస్డ్ ఒక సింగపూర్ ట్రిప్ ప్లాన్ చేయమని చెప్పాను అనుకోండి, ఏ ఏజెంట్ ఏం చేస్తుంది? జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అంటే ఒక ప్లాన్ ఇస్తుంది, మనం టికెట్ బుక్ చేయమని చేస్తుంది. కానీ ఏజెంట్కి ఏం చేస్తుంది? సో మీకు ఫ్లైట్స్ కంప్లీట్గా సెర్చ్ చేస్తుంది, ఏమేమి ఫ్లైట్స్ ఉన్నాయి, హోటల్స్ ఏమి ఉన్నాయి. రైట్, అన్ని హోటల్స్ చెక్ చేస్తుంది, బడ్జెట్ ఎంత అన్ని చెక్ చేస్తుంది. రైట్, సో కంప్లీట్ ప్లాన్ అంతా తయారు చేస్తుంది, క్యాలెండర్లో కూడా యాడ్ చేస్తుంది, ఈమెయిల్ కూడా పంపించేస్తుంది. ఏజెంటిక్లో ఏంటంటే మల్టిపుల్ ఏజెంట్స్ గ్రూప్గా వర్క్ చేస్తాం. సో అదే ఒక ఏజెంట్ అనుకోండి, ఒక ఫ్లైట్ బుక్ చేయమంటే ఆ ఫ్లైట్ మాత్రం టికెట్ మాత్రం బుక్ అవుతుంది. రైట్, అదే డిఫరెన్స్ అండి. అంటే ఇక్కడ ఏజెంట్కి ఏంటంటే గ్రూప్గా వర్క్ చేస్తుంది, డిఫరెంట్ టాస్క్లన్నీ కూడా గ్రూప్గా వర్క్ చేస్తుంది. క్లియర్ రైట్ ఎవ్రీవన్? యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఎనీ అదర్ క్వశ్చన్స్? సో ఏజెంట్ కి టూల్స్ ఏమున్నాయండి? ఆర్ గోయింగ్ టు యూజ్ ద సేమ్ టూల్ ఎన్ఐ10 ఆర్ డిఫరెంట్ ఎన్ఐటెన్ టూల్? వాడచ్చు. ఎస్, ఎన్ఐటెన్ వాడతాం, ఫ్రీ అండి అది. అది కంప్లీట్ ఫ్రీ టూల్, ఎన్ఐటెన్ వాడతాం. మనకు 14 days ఫ్రీ ఉంటుంది. సో తర్వాత మీరు ఒకసారి మీరు ఏదైనా బిజినెస్ చేస్తారు అనుకోండి, మీరు బిజినెస్ చేస్తున్నారు, లేదంటే మీకు ఏదైనా బిజినెస్కి కానీ లేదా స్టార్ట్అప్ కంపెనీకి కానీ మీకు ఎన్ఐటెన్ కావాలంటే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫ్రీ టూల్స్ వర్క్ అవ్వవు బిజినెస్కి. ప్రాక్టీస్కి అయితే ఓకే, బిజినెస్కి ఫ్రీ టూల్స్ వర్క్ అవ్వవు. ఓకే, బట్ సార్ మీరు ఇది చాట్ జీపీటీ అన్ని ఇంటిగ్రేట్ చేశారు కదా, అవన్నీ మీకు పే చేయాలండి వాటన్నిటికి? చాటింగ్ గూగుల్ చాట్ చాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేస్తాం కదండి, అది ఏపీఐ కీ తీసుకుంటాం కదా, అది కూడా పేమెంట్ ఉంటుంది, అది కూడా పే చేయాలి. సో కానీ మనకేంటంటే ఏజెంట్స్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గిస్తున్నాయి కదా, బడ్జెట్ సేవ్ అవుతుంది కదా. సో కానీ ఇది తన పే చేసేది ఏంటంటే చాలా మినిమల్ ఉంటుంది, ఏజెంట్స్కి పే చేసేది చాలా మినిమల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెలికాలర్ ఏజెంట్ క్రియేట్ చేశారు, టెలికాలర్ ఏజెంట్ని. సో ఆ టెలికాలర్కి ఇచ్చే శాలరీలో మనం ఇక్కడ ఒక 5% 10% పెడితే చాలు, ఏజెంట్ రెడీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ ఇప్పుడు యూ. ఇది
మీరు ఇంటిగ్రేట్ చేశారు కదా, అది ఓపెన్ ఏపీఐ కీజా, పెయిడ్ ఏపీఐస్ కీజా సార్? ఓపెన్ ఏపీఐ అండి. ఓపెన్. ఓకే. యా. సో యు ఆర్ నాట్ పేయింగ్ ఎనీ చార్జ్ టు టేక్ దిస్ ఏపీఐ కీస్ కదా, ఓపెన్ ఇవన్నీ చార్జ్. పెయిడ్ కాదండి, ఫ్రీ. ఓకే. సో ఇక్కడ అదే అందుకని ఇక్కడ ఎక్స్పైర్ అయింది. ఫ్రీ అయితే ఇలా ఉంటాయి. సో మనం పెయిడ్ అనుకోండి, ఏపీఐ కేసు ఎక్స్పైర్ అవ్వడం అవి ఉండవు. ఇక్కడ మీరు సార్ జస్ట్ సెర్చ్ లాంటి ఆప్షనే కదా, ఇక్కడ ఏం ఏజెంట్కి యూజ్ చేసే, జస్ట్ యు ఆర్ గివింగ్ క్వశ్చన్ అండ్ ఇట్స్ గివింగ్ అస్ ఆన్సర్, అంతే కదా మరి? ఎస్ ఎస్ కరెక్ట్ అండి. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఓపెన్ ఏఐ పెట్టాం కదా, ఓపెన్ ఏఐ పెట్టాం. ఇక్కడ మనం ఒక జస్ట్ ఇక్కడ ఒక చాట్ మెసేజ్ పంపించాం అనుకోండి. సో బెస్ట్ హోటల్స్ అని అడిగాం, హైదరాబాద్లో బెస్ట్ హోటల్స్. ఇక్కడ నుంచి ఈ చాట్ మెసేజ్ ఎక్కడికి వెళ్తుంది, ఏజెంట్కి వెళ్తుంది. ఏజెంట్ ఎక్కడ నుంచి తీసుకుంటుంది ఇన్ఫర్మేషన్, ఓపెన్ ఏఐ నుంచి. సో ఈ మెమరీ అంటే ఏంటి, సో మనకి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ హోటల్ ఈజ్ సమ్ హోటల్ ఏదో పేరు చెప్పాం అనుకోండి. ఓకే, ఒక హోటల్ పేరు చెప్పాం. ఆ హోటల్ నేమ్ ఏంటంటే ఇక్కడ స్టోర్ అయిపోయి ఉంటుందండి మెమరీలో. ఫర్ ఎగ్జాంపుల్ 7 హిల్స్ హోటల్ అని ఉంది. 7 హిల్స్ హోటల్ లేదంటే గ్రాండ్ బై, ఇలా మనం ఒకసారి మనం ఇచ్చాం అనుకోండి, ఆ మెమరీలో స్టోర్ అయిపోతూ ఉంటుంది, మెమరీలో స్టోర్ చేసుకుంటాం, రైట్. సో అక్కడ మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ ఈ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే టూల్స్ అని ఉంటుంది. టూల్స్ మనం వేరే టూల్స్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్స్పైర్ అయింది కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ చార్ట్ మోడల్, మెమరీ, టూల్స్ 3 ఉంటాయండి డిఫరెంట్. ఓకే, సో ఇవి ప్రాపర్గా యాడ్ చేసామంటే మనం ఇక్కడ ఏం అడిగినా ప్రాపర్గా ఇస్తుంది. ఇది జస్ట్ బేసిక్ అండి, బేసిక్ ఏజెంట్ ఇది. సో అడ్వాన్స్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన గ్రూపింగ్ క్రియేట్ చేయొచ్చు. అడ్వాన్స్ లెవెల్లో మనం డిఫరెంట్ ఏజెంట్స్ మనం బిల్డ్ చేసి వర్క్ చేయించవచ్చు ఏజెంట్స్ తోటి. ఇప్పుడు ఇది చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, జస్ట్ ఐ కెన్ సెర్చ్ ఈవెన్ దో డైరెక్ట్లీ ఆన్ ఓపెన్ ఏఐ ఫర్ చాట్ జీపీటీ, ఇట్స్ అంతేనండి, గివింగ్ మీ ఆన్సర్. సో వాట్ వెరీ బేసిక్. డిఫరెన్స్ ఇట్స్ మేకింగ్ బై ఇది యూజింగ్ బేసిక్, ఏజెంట్ అదే అని అదే క్వశ్చన్ చెప్తున్నాను. వస్తుంది. ఇది బేసిక్ ఏజెంట్ అంతే. ఇప్పుడు మనం చాట్ జీపీటీనే హెల్ప్ తీసుకుంటుంది ఏజెంట్. చాట్ జీపీటీ హెల్ప్ తోనే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ, అదే అదే. రైట్. సో బేసిక్ అండి, వెరీ బేసిక్ ఏజెంట్ ఇది. సో నేను ఆల్రెడీ కొన్ని clients కి బిల్డ్ చేశాను. సో ఓకే. ఇక్కడ మనం చూపించకూడదు, ఎందుకంటే ఇది కాన్ఫిడెన్షియల్ అన్నమాట. సో Hmm. మల్టీ ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ కూడా బిల్డ్ చేసాం యూరోప్ క్లయింట్స్కి, యూఎస్ క్లయింట్స్కి, రైట్. సో అడ్వాన్స్ లెవెల్లో మనం చేయొచ్చు, కానీ ఏపీఐస్ ప్రాపర్గా ఉండాలి, సబ్స్క్రిప్షన్ ఉంటే అన్నీ చేయొచ్చు మనం. ఓకే. యా. కానీ ఇప్పుడు N8N ఇట్ వాస్ బికేమ్ సో పాపులర్ యాజ్ ఓపెన్ టు ఓపెన్ ఏఐ టూల్ అన్నట్టు, బట్ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ రీసెంట్లీ స్టార్ట్ అయిందా సార్, ముందటి నుంచి ఉందా ఇది? ఉందండి, N10 ఉంది. N10 N8N ఉంది కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చాలా పాపులర్ అయింది ఆ ఫ్రేమ్వర్క్. 14 days ఫ్రీ ఇస్తున్నాడు. 14 days 14 days తర్వాత మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది చూడండి. ఓకే. సో ఈ రోజు నేను ఇది ఫ్రీది క్రియేట్ చేశాను. 14 days లెఫ్ట్ అంటుంది. స్లోగా డేస్ తగ్గిపోతాయి ఇక్కడ, ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. సో మనం AWS అకౌంట్ క్రియేట్ చేస్తాం కదండి, సేమ్ అజూర్ అకౌంట్, AWS అకౌంట్ ఎలా వాడుతున్నాం సేమ్. సో ఇది టోటలీ ఫ్రీ అంటూ నాకు తెలుసు, ఎందుకంటే అది చాలా పాపులర్ అయింది N8N ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని. సో ఐ వాస్ థింకింగ్ ఇట్స్ టోటలీ ఫ్రీ అబౌట్. లేదండి, 14 days ఫ్రీ. మీరు చెక్ Okay. చేయండి, 14 days ఫ్రీ. స్టార్టింగ్లో ఇచ్చారు, స్టార్టింగ్లో మనకు 2 months వరకు ఇచ్చారు, 2 months వాడుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు 14 days చేశారు దీన్ని. ఓకే. ఓకే. ఇట్స్ కైండ్ ఆఫ్ వర్క్ ఫ్లో కదండి ఇదంతా. Workflow. అంటే మీరు సిఆర్ఎం వర్క్ ఫ్లోస్ ఉంటాయి కదా, పెగా కానీ సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ ఫ్లో ఉంది కదండి. వర్క్ ఫ్లో అండి, అంతేనండి. ఓకే. ఫైన్. యా, లెట్స్ మూవ్ ఆన్. యా, సో ఏజెంట్ కే అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయింది మనకి. సో ఎవ్రీ కంపెనీ, సో ఎవ్రీ ప్రాజెక్ట్ ఇన్ దర్ యూజింగ్ ఏజెంటిక్ ఏఐ. సో బికాజ్ మన టాస్క్ అన్ని కంప్లీట్ చేయాలి ప్రాపర్గా అంటే, సో మల్టీ ఏజెంట్స్ తోటి మనం సో బిల్డ్ చేస్తున్నాం ప్రజెంట్. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ అ మూమెంట్ ప్లీజ్. రైట్. సో నౌ యా, సో ఇంకా ఫ్యూ మినిట్స్లో కంప్లీట్ చేస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం
సో నార్మల్గా ఏంటంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ మ్యాప్స్, నెట్ఫ్లిక్స్, సో ఇవన్నీ యూస్ చేస్తున్నాం కదా. గూగుల్ మ్యాప్స్, ఇన్స్టాగ్రామ్ అండ్ నెట్ఫ్లిక్స్, రైట్, యూట్యూబ్, అమెజాన్, ఇవన్నీ మనం యూస్ చేస్తున్నాం కదా. సో ఇలా అన్ని యాప్స్లో మనకి ఏఐ ఉందండి. అన్ని యాప్స్లో కూడా ఏఐ ఉంది. సో ఎలా ఉందని చెప్తాం మనం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రెండ్ తోటి ఒక షూ గురించి డిస్కస్ చేశారు. షూ గురించి డిస్కస్ చేశారనుకోండి. సో నెక్స్ట్ టైం మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారనుకోండి, ఆ షూ గురించి రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి? అది మన బిహేవియర్ని, మన ఇంట్రెస్ట్ని అర్థం చేసుకొని మీకు అలాంటి సజెషన్స్నే ఇస్తూ ఉంటుంది, రైట్. నౌ లెట్స్ సీ అనదర్ యూట్యూబ్ రికమెండేషన్స్. మనం ఏదైతే చూస్తామో యూట్యూబ్లో అవే రికమెండేషన్స్ వస్తాయి. ఎలా వస్తాయి? రైట్, బికాస్ ఆఫ్ ఏఐ. బ్యాక్ ఎండ్లో ఏఐ ఉంది, రైట్. సో నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్. సో మనం ఒకసారి ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ట్రాఫిక్ ఉందా లేదా, క్లియర్ రూట్ సజెషన్స్ అన్నీ కూడా ఎలా వస్తాయంటే సో ఏఐ నుంచి వస్తాయి, రైట్. సో ఇలా అన్ని ప్లేసెస్లో మనం ఏఐ వాడుతున్నాం, రైట్. సో నా అందరూ మాట్లాడుకునే క్వశ్చన్ ఏంటంటే ఏఐ జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా, ఏఐ జాబ్స్ రీప్లేస్ చేస్తుందా, రైట్ అని బిగ్ ఫియర్ ఉంది అందరిలో, పీపుల్లో, రైట్. బట్ రియాలిటీ ఏంటంటే ఎస్, ఏఐ జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది. బట్ ఎలాంటి జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది? సో రిపీటెడ్ టాస్క్లు చేసే జాబ్స్ని రీప్లేస్ చేస్తుందండి. ఓకే. సో డేటా ఎంట్రీ జాబ్స్, రిపోర్ట్ జనరేషన్, సెండింగ్ ఈమెయిల్స్, మానిటరింగ్ జాబ్స్, ఇలా రిపీటెడ్ టాస్క్లు చేసే జాబ్స్ని మాత్రమే ఏఐ రీప్లేస్ చేయగలదు, రైట్. యా. సో మనకి ఏంటంటే ఆర్పిఏ బాట్స్ అని, ఏజెన్సీ అన్ని వచ్చిన తర్వాత హ్యూమన్స్ కంటే ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది, రైట్. సో అందుకే కంపెనీస్ దే ఆర్ ట్రైంగ్ టు ఇంటిగ్రేట్ ఏజెంట్స్. ఓకే. సో 24 hours వర్క్ చేస్తాయి, రైట్, కంపెనీలో, అండ్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. సో కరెంట్లీ మనకి డిఫరెంట్ రోల్స్ వచ్చాయి. మీరు చూడండి, నౌకరీ లింక్డ్ఇన్లో కొన్ని రోల్స్ కనపడుతున్నాయి, కొత్త రోల్స్. అవేంటంటే ఏఐ జర్నలిస్ట్, ఏఐ ఆర్కెస్ట్రేటర్, అజెంటిక్ ఏఐ ఇంజనీర్, ఇవన్నీ కూడా కొత్త రోల్స్ అండి, రైట్. సో ఫ్యూచర్ స్కిల్స్ అనేవి పైథాన్, జావా, .NET ఇవి కాదండి, రైట్. ఫ్యూచర్ స్కిల్స్ ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఆటోమేషన్, సో ఏఐ కంటెంట్ క్రియేషన్, ఏఐ జర్నలిస్ట్, ఏఐ ఆర్కెస్ట్రేటర్, ఈ రోల్స్ అన్నమాట, రైట్. సో ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఫ్యూచర్ కాదు, ప్రజెంట్గా మనం వాడుతున్నాం. ఏఐ ఫ్యూచర్ కాదండి, ఇప్పుడు మనం ఆల్రెడీ యూస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఫ్యూచర్ ఎనీమోర్. ఓకే, మనం ప్రజెంట్ వాడేస్తున్నాం ఆల్రెడీ. ఓకే, ఫ్యూచర్లో ఎలాంటి ఎన్హాన్స్మెంట్ వస్తాయి? ఎన్హాన్స్మెంట్ చాలా వస్తున్నాయండి ఫ్యూచర్లో. చాలా ఎన్హాన్స్మెంట్స్ వచ్చేస్తున్నాయి ఏఐ త్రూ. సో ఎలాంటి ఎన్హాన్స్మెంట్స్ అంటే, సో ఏఐ డాక్టర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది, డాక్టర్స్కి సర్జరీస్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది, మెడిసిన్ క్రియేట్ చేస్తే హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఎడ్యుకేషన్లో పర్సనలైజ్ చేస్తూ ఉంటుంది, ఐటీ రోల్స్ అన్ని కూడా ఆటోమేట్ చేస్తూ ఉంటుంది, రైట్. సో కానీ అట్ ద సేమ్ టైం వేర్ ఈస్ ద ప్రైవసీ? ప్రైవసీ ఎక్కడ ఉంది? ఇప్పుడే మనం కొన్ని ఫేక్ వీడియోస్, ఫేక్ క్రియేషన్స్, ఫేక్ చేంజెస్, ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా, రైట్. సో ప్రైవసీ ఎక్కడ? సో ఏఐ గుడ్డా బ్యాడా? సో ఒక న్యూస్ వచ్చింది మన పేపర్లో, ఏమనంటే సో ఏఐ ద్వారా బడ్జెట్ ఎక్కువైపోతుంది, మాకు ఎంప్లాయీసే బెటర్ అని పేపర్లు ఇచ్చారు, రైట్. ఎందుకంటే ఏఐ టోకెన్స్ కాస్ట్, ద లైసెన్సింగ్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, రైట్. అది ఎంత సెట్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఏఐ వల్ల ఫియర్ అవసరం లేదండి. ఏఐ వల్ల మనకి ఫియర్ అవసరం లేదు. ఏఐ నేర్చుకొని యూస్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇంటర్నెట్ వచ్చినప్పుడు మనం స్టార్టింగ్లో ఇంటర్నెట్ యూస్ చేయడం నేర్చుకుంటే మనకు ఆపర్చునిటీస్ వచ్చాయి కదా స్టార్టింగ్లో. సేమ్ వే సో ఏఐ నేర్చుకున్న వాళ్ళకి యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి గోయింగ్ ఫార్వర్డ్, రైట్. సో అందుకే మనం లేటెస్ట్ స్కిల్స్ అప్ స్కిల్ అయ్యి మనం యూస్ చేయడం స్టార్ట్ చేస్తాం అనుకోండి. సో ఫ్యూచర్లో ఏఐ రోల్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. సో శాలరీస్ కూడా చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. సో మనం ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు, రైట్. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫైన్. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? సమ్వన్ రైజింగ్ హ్యాండ్. ఎనీ మోర్ క్వశ్చన్స్ ఇయర్? నేను మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది. నేను మ్యూట్ చేస్తున్నాను. సో నౌ ఐ గివ్ యూ వన్ మోర్ టైం, అన్మ్యూట్.
So if you have any questions, you can ask me now. Srinivas, you are asking some question. ఈ అజెంటిక్ టూల్స్ కింద మీకు గూగుల్ జెమినీ ఉన్నాయి కదండి, గూగుల్ జెమినీ అవన్నీ ఎలా యూజ్ చేస్తారండి? అది కూడా Yes. మీరు ఇంటిగ్రేట్ చేయడమేనా? ఇదండి గూగుల్ జెమినీ ఎలా యూస్ చేస్తారని? దీనికి ఎలా ఇంటిగ్రేట్ చేస్తామండి ఏజెంటిక్ ఏఐకి? ఎస్, ఇంటిగ్రేట్ చేస్తామండి. సో మనం చాట్ జీపీటీ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, సేమ్ ఇంటిగ్రేట్ చేస్తాం. Okay. సో అంటే రిక్వైర్మెంట్, మనకి ఏ రిక్వైర్మెంట్ ఉంటే అది. సో క్లాడ్ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, క్లాడ్ని కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇప్పుడు క్లాడ్ కూడా జెంటిక్ ఏఐ కదండి అది, మీరు దాన్ని యూ కెన్ యూజ్ ఎట్ జెంటిక్ ఏఐ రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎన్ లాగా. అంటే సో మనం ఏంటంటే రిక్వైర్మెంట్ అండి, అంటే మనం రిక్వైర్మెంట్ ఏది ఉందో క్లయింట్కి ఆ రిక్వైర్మెంట్ త్రూనే చేస్తూ ఉంటాం. సో క్లాడ్ అనేది అన్నీ చేస్తుంది, క్లాడ్ని కూడా ఎనీ టైంలో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, యా. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? ఈ రికార్డింగ్ వస్తుంది మీకు, జస్ట్ గో త్రూ ద రికార్డింగ్. మీకు పీపీటీస్ కూడా పంపిస్తాం. సో కొన్ని డాక్యుమెంట్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను, అవి కూడా ఇస్తాను. ఓకే, What So- all challenges we have currently? Yes. ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి అంటారు మీరు? ఓకే, సో మనం ఏంటంటే స్టార్టింగ్లో ఇంటిగ్రేషన్స్ టైంలో ఏపీఐ కీస్ ప్రాపర్గా కాన్ఫిగర్ చేయాలండి ఇంటిగ్రేషన్ టైంలో. సో లేటర్ పాయింట్ ఆఫ్ టైం మనకి ఇష్యూస్ అనేది ఎక్కువ ఏం రావు. అంటే నేను చూసాను కొన్ని ఇష్యూస్ వచ్చాయి క్లయింట్కి, నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను ఒక క్లయింట్కి. సో వాళ్ళకి ఏంటంటే సమ్ టైమ్స్ ఏపీఐ కీస్ ఎక్స్పైర్ అయిపోవడం, సమ్ టైమ్స్ ఏంటంటే ప్రాపర్ వాళ్ళు యూస్ చేస్తున్నప్పుడు ప్రాపర్ టర్మ్స్ ఇవ్వకపోవడం, ఓకే, ఒక గోల్ ప్రాపర్గా ఇవ్వకపోవడం, అందువల్ల ఇష్యూస్ వస్తున్నాయి. సో ఏఐకి మనం ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే సో ప్రాపర్గా వర్క్ చేస్తాయండి. Okay. Thank you, sir. So no coding అన్నారు, ఎవరైనా నేర్చుకోవచ్చు అంటారు కదా సార్ ఇది? ఎవరైనా నేర్చుకోవచ్చండి, నో కోడింగ్ అండి, జీరో కోడింగ్. Okay, thank you. ఫైన్. సో యా సందీప్, యుల్ గెట్ ద రికార్డింగ్. మీరు రికార్డింగ్ గో త్రూ అవ్వండి ఒకసారి, యుల్ అండర్స్టాండ్. ఓకే, కోర్స్ స్ట్రక్చర్ ఏమైనా చేయగలుగుతారా? షేర్ చేస్తామండి, డెఫినెట్గా అది ప్రిపేర్ చేస్తున్నాం మీకు అది. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఉంటుంది బ్యాచ్, డెఫినెట్గా మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఓకే, ఫైన్ అండి. సో ఎనీ మోర్ క్వశ్చన్స్ ఎనీవన్? మీరు ఫుల్ ట్రైనింగ్ ఇస్తారండి దీని మీద, ఎట్లా అండి? యా, సో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ ఉంటుందండి, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఏజెంట్స్ గురించి, ఏజెంట్ ఏ గురించి, ల్యాంగ్ చైన్ కూడా కవర్ చేస్తాం దీంట్లో, ఎన్ని ఎంసీపీ. మంత్స్ అండి ట్రైనింగ్ అది? సో ఇది 40 days 45 days ఉంటుంది ట్రైనింగ్, 45 days. డైలీ 1 hour లేకపోతే ఎట్లా? డైలీ 1.5 hour ఉంటుంది, 45 days ఉంటుంది. సో ఈ 45 daysలో సో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మన కోడింగ్ ఉండదండి. సో పైథాన్ గురించి టైం వేస్ట్ చేసే అవసరం ఉండదు మనకి. సో కొన్ని ఇన్స్టిట్యూట్లో ఏంటంటే పైథాన్ 2 months చెప్తారు స్టార్టింగ్. సో ఆ పైథాన్ నేర్చుకునేటికి మనకి అయిపోద్ది మన పని అంతా, రైట్? సో ఆ పైథాన్ త్రూ వెళ్ళామంటే సో మీకు 6 months పట్టొచ్చు, 8 months పట్టొచ్చు కోర్సు. సో ఈ లోపల మనం అంతా డల్ అయిపోతాం, సో తర్వాత అప్లై కూడా చేయం, రైట్? అసలు పైథాన్ అవసరం లేదంటారు మీరు అసలు కంప్లీట్ గా? పైథాన్ మీరు పైథాన్ బేసిక్స్ వస్తే చాలండి, వెరీ బేసిక్స్. అంటే Okay. కోడ్ ఎలా తెచ్చుకోవాలి మనం, అంటే అసలు కోడే వాడమండి. మనకు అవసరమైతే ఫర్ ఎగ్జాంపుల్ మన క్లయింట్ N10 వాడుతున్నారండి, మన క్లయింట్ N10 వాడుతున్నప్పుడు మన కోడింగ్ అవసరం లేదు. అదే ఇంకో క్లయింట్ ఏంటంటే ల్యాంగ్ చైన్ వాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏంటంటే సో ఆ పైథాన్ రిక్వైర్మెంట్ తెలిస్తే చాలు మనకి, ఆ క్లాడ్ యూస్ చేసి మొత్తం తెచ్చుకోవచ్చు. మీకు 1 minute మొత్తం ఇచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు పైథాన్ నేర్చుకునే అవసరం లేదండి ప్రజెంట్. ఓకే, పైథాన్ ప్లస్ ఏ ఏజెంట్స్ ప్లస్ అజెంటిక్ ఏ ప్లస్ క్లాడ్ ప్లస్ ఇలా చెప్తున్నారు, ర్యాగ్ ప్లస్ అని చాలా పెద్ద కంటెంట్ పెడుతున్నారు. సో ఇదంతా నేర్చుకోవడానికి ఒక 6 months పడుతుంది, లేదా 5 months పడుతుంది. సో అదంతా నేర్చుకుని మొత్తం మర్చిపోతాం, మళ్ళీ 5 months వెయిట్ చేసామంటే. సో అలా కాకుండా ప్రజెంట్ నో కోడింగ్ అండి. అది ఒకప్పుడు 1 year బ్యాక్ పైథాన్ అవసరం మనకి, ఇప్పుడు అవసరం లేదు పైథాన్. 1 year బ్యాక్ అయితే ఖచ్చితంగా పైథాన్ అవసరమే. ఇప్పుడు మనకు అడ్వాన్స్ టూల్స్ వచ్చేసాయి, క్లాడ్ వచ్చింది, రైట్? సో మనకు పైథాన్ అవసరం లేదు ప్రజెంట్. గాట్ ఇట్ రైట్ ఎవ్రీవన్? సార్ ఒక్క డౌట్ అండి. యా చెప్పండి సందీప్. సార్ ఇప్పుడు నాకు ఓవరాల్ 12 years ఉంది సార్ ఎక్స్పీరియన్స్. ఓకే అండి, ఓకే. అది స్విచ్ కొట్టడానికి ఇది కోర్స్ సరిపోతుంది అంటారు సార్? ఇది మీరు స్విచ్కి ఇది నేర్చుకోండి, Yeah. మీరు అంటే
ఏ ఏజెంట్స్ ఏజెంట్ కే అనేది చాలా పాపులర్ అండి. ఇప్పుడు ఓకే. మీరు ఏ కంపెనీకైనా ఉమ్, ఫస్ట్ మీరు క్లౌడ్ టూల్స్ ఏమొచ్చి మీకు అని అడుగుతున్నారు ఇంటర్వ్యూకి వెళ్తే. ఓకే, ఓకే. సో మీరు జెన్ఏఐ జెన్ఏఐ అంటే మళ్ళీ పైథాన్ నేర్చుకోవద్దండి. ఉమ్, జనరేటివ్ ఏ అంటే పైథాన్ అంటున్నారు అందరూ బయట. ఓకే, అదే సార్. సో పైథాన్ జోలికి వెళ్ళకండి అసలు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అది. మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ పైథాన్ కావాలి ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు మనకు పైథాన్ అవసరం లేదు. సో ఉమ్, మీరు ఎవరైనా చెప్పి మీకు రికమెండ్ చేసి పైథాన్ నేర్చుకోండి, ఉమ్, పైథాన్ త్రూ వెళ్ళండి అంటే మీరు అది నమ్మకండి. టైం వేస్ట్ ఉమ్, పని, మన టైం వేస్ట్ అవుతుంది. ఓకే సార్. ఓకే, సో మనం పెట్టే టైం చాలా ఇంపార్టెంట్ టైం మనం, రైట్? సో ఉమ్, అంత 3 మంత్స్ అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు 5 మంత్స్ చెప్తున్నారు కోర్సులు బయట. ఉమ్, అంత టైం నేర్చుకుని జాబ్ ట్రై చేయాలంటే మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, పోద్ది మొత్తం అంతా, రైట్? అవును సో సార్. ఇప్పుడు ఏంటంటే మనకు 45 days స్ట్రాంగ్గా నేర్చుకోండి. ఉమ్, సో ఏజెంటిక్ ఏఐ, జెన్ ఏఐ, ఏజెంట్స్ అంతే. ఉమ్, దాంట్లో ల్యాంగ్ చైన్ కూడా కవర్ అవుద్ది, ఉమ్, ఎంసీపీ కవర్ అవుద్ది, ఉమ్, క్లాడ్ కవర్ అవుద్ది, ర్యాక్ కవర్ అవుద్ది, ర్యాక్ ఇంటిగ్రేషన్ కూడా అవుతుంది, అన్నీ ఉంటాయి. ఉమ్, కానీ కోడింగ్ ఉండదు. ఓకే సార్. ఓకే, ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు ఉమ్, ఇది ప్రొఫైల్లో పెట్టుకోండి, ఏజెంటిక్ ఏఐ, జెన్ ఏఐ అని ఉమ్, పెట్టుకోండి. ఉమ్, మీకు యూజ్ రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఓకే, ఓకే. యూజ్ కాల్స్ ఉంటాయి. సో ఉమ్, చాలా మంది నా స్టూడెంట్స్, అంటే నేను ఇంతవరకు టీచ్ చేయలేదు కానీ పర్సనల్గా టీచ్ చేశాను కొంతమందికి. ఉమ్, ఒక ఫ్యూ మెంబర్స్, ఒక 5-6 మెంబర్స్ రీసెంట్గా ప్లేస్ అయ్యారు. ఉమ్, నేను ఇంతవరకు బ్యాచ్ చెప్పలేదు కానీ ఉమ్, పర్సనల్ ఫ్రెండ్స్గా చెప్పాను నేను. ఓకే, ఓకే. ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మార్కెట్ బాగుంది అంటారు అయితే. ఓకే. మార్కెట్ బాగుందండి. ఓకే. మీరు బయట అంటే మీరు ఒకసారి చూడండి, ఉమ్. ఆ, మీరు సెర్చ్ చేయండి. చేశాను సార్, మీరు చెప్పాక ఆర్కెస్ట్రేట్ ట్రైన్ చాలా ఉన్నాయి నౌకరీ అట్లా. లింక్డ్ఇన్లో, ఓకే. నౌకరీలో, ఉమ్, వీటన్నిటిలో చూడండి. ఉమ్, చాలా పొజిషన్స్ ఉన్నాయి. ఓకే. సో ఒకసారి మీరు ఇంకొకటి సార్, ఇప్పుడు నేను యాక్చువల్లీ ఐఎమ్ పెగా డెవలపర్, ఆల్మోస్ట్ 7-8 years ఎక్స్పీరియన్స్. రైట్ అండి, రైట్. ఓకే, సో హౌ డు యూ ఫీల్ సో అలైనింగ్ విత్ దిస్ స్కిల్? సో నేను ఇప్పుడు ఎలా వెళ్ళగలుగుతాను యాజ్ ఏఐఆర్, అంటే ఏఐ ఇంజనీరా, లేకుంటే ఎలా జాబ్స్ ఉంటాయి నాకు పెగా డెవలపర్గా ఎలా హెల్ప్ అవుతుంది? రైట్. సో మీరు పెగా డెవలపర్గా వర్క్ చేస్తాను. నేను పెగా డెవలపర్గా వర్క్ చేస్తున్నప్పుడు లాస్ట్ 1.5 year నుంచి నేను ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళాను. 1 year 1.5 year నుంచి ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాను, ఏజెంటిక్ ఏఐ, జెన్ ఏఐ మీద వర్క్ చేస్తానని చెప్పండి. ఓకే, ఓకే, సో మీకు సో నేను 6 projects ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్సులో. 6 projects ఉంటాయి, ఆ ప్రాజెక్ట్సే చెప్పండి. ఆ ప్రాజెక్ట్లో ఒక్క ప్రాజెక్ట్ చెప్పినా చాలు. ఓకే, సో అంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? అది మార్నింగ్ 7కి అనుకుంటున్నామండి ఒక బ్యాచ్, చెప్తాను. ఈవినింగ్ కూడా ఒక బ్యాచ్ ఉంటుంది. సో డెఫినెట్గా మార్నింగ్ ఈవినింగ్ 2 బ్యాచ్లు పెడదాం ప్లాన్ చేస్తున్నాం. సో డెఫినెట్గా అనౌన్స్ చేస్తామండి వెరీ సూన్. So this will be the first batch, right, in Harsha training about this? యా, నా క్లయింట్స్కి ట్రైన్ చేశానండి. హర్ష టెన్నిస్ నుంచి ఫస్ట్ బ్యాచ్ అండి. నా Mm. క్లయింట్స్కి ఒక 20 clients ఉన్నారు నాకు ప్రజెంట్. నా Okay. క్లయింట్స్కి ట్రైన్ చేశాను, నా ఫ్రెండ్స్కి ట్రైన్ చేశాను కొంతమందికి. సో హర్ష టెన్నిస్లో ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి మనం రియల్ టైం వర్క్ చేస్తాక. సో ఈ రోల్స్ మీ దగ్గర ఉన్నాయంటే మీరు ఏ ప్రాజెక్ట్ అయినా ఫిట్ అవుతారు. ప్రజెంట్ ఏంటంటే అన్ని ప్రాజెక్టులు కూడా, సో ఏ ఇంటిగ్రేషన్ జరుగుతుంది కదా, మీకు తెలిసే ఉంటుంది. మీ ప్రాజెక్ట్లో కూడా జరుగుతుంది కదా ఏ ఇంటిగ్రేషన్. Yeah. సో ఎవ్రీ ప్రాజెక్ట్ అండి, మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ టూల్స్ మీకు ఏమొచ్చని అడుగుతున్నారు. ఓకే, చాలా యాక్చువల్లీ సింపుల్. పెగలో కూడా జెన్ఏఐలు అది వాడుతున్నాము కరెంట్లీ. సో కోపైలట్ అని డిఫాల్ట్ వాడతారులేండి. సో కానీ ఇప్పుడు అజెంటిక్ ఏఐ, ఏజెంట్స్, ర్యాగ్, ల్యాంగ్ చైన్, సో ఇవి కొన్ని మీకు నాలెడ్జ్ ఉండాలి. ఇది మనం గిటప్ కోపైలట్ కూడా ఎలా యూజ్ చేయబోతున్నాం, అది ఏమన్నా కవర్ అవుతుందా? కవర్ చేస్తానండి, అది కూడా ఒక మోడల్ అండి. అదే మ్మ్. అది కూడా కవర్ చేద్దాం. సో మీకు కంటెంట్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తామండి వెరీ సూన్. ఓకే, మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఫీ స్ట్రక్చర్ సార్ ఏమన్నా హై లెవెల్? ఇది కూడా చెప్తామండి, అది కూడా తక్కువ ఉంటుంది, ఎక్కువే ఉండదు. సో ఇన్స్టిట్యూట్స్లో జెన్ఐఐ, ర్యాగ్ అని పెద్ద పెద్ద పేర్లు పెట్టి 30,000 ఛార్జ్ చేస్తున్నారు, రైట్? అంత ఫీ ఉండదండి మన దగ్గర. దాంట్లో యాక్చువల్లీ సగం కూడా ఆల్రెడీ ఉండదు, సగం కూడా ఉండదు, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, అంత ఫీ కూడా పెడతలేదు, ఎక్కువ మందికి డెలివరీ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఓకే, యా. సో ఇన్స్టిట్యూట్స్ నాకు తెలిసిన, నేను వేరే ఇన్స్టిట్యూట్లో కూడా వర్క్ చేస్తున్నాను. ఓకే. పెద్ద ఇన్స్టిట్యూట్లో, నరేష్ ఐటీ ఇలాంటి ఇన్స్టిట్యూట్లో కూడా వర్క్ చేస్తున్నాను. సో కానీ అక్కడ నాకు తెలుసు ఫీజులు ఎంత ఉన్నాయో. ఓకే,
సో మేము అంత పెట్టమండి, చాలా తక్కువ ఉంటుంది. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ ఇప్పుడు? ఇఫ్ వి కవర్ దిస్ వాట్ ఎవర్ యూర్ గోయింగ్ టు టీచర్స్, సో వాట్ విల్ బి ద సిటిసి ఐ కెన్ ఎక్స్పెక్ట్? సో యావరేజ్ గా అంటే నాకు ఒక స్టూడెంట్ స్టూడెంట్ కాదు, నాకు ఫ్రెండ్ కూడా అతనికి వచ్చిందండి. యాక్చువల్గా 20 years ఎక్స్పీరియన్స్కి నా ఏజ్ ఉంటుంది, 25 నా ఎక్స్పీరియన్స్ ఉంది, కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో 20 years ఎక్స్పీరియన్స్ గై నౌ హీస్ గెటింగ్ 42 lakhs సంథింగ్. అంటే ఏం లేదండి, మీరు మీరు స్కిల్స్ చూపించాలంతే, అక్కడ ప్యాకేజ్ ఎంత అయినా ఇస్తారు. సో అంటే 20 years వాళ్ళకి 42 lakhs వస్తుంది, 8 years వాళ్ళకి కూడా 30+ వస్తుంది, 30+ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో అది మనం కరెక్ట్గా చెప్పలేము. సో మీ స్కిల్ సెట్స్ మీరు ఎలా చూపిస్తారో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, యా, ఫైన్ అండి. సో మనం ఇది అంతా కూడా ప్రాక్టికల్గా ఉంటుంది, మన క్లాసుల్లో అన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటాయి, థియరీ అంతా ఉండదు. ఓకే, సో డే 1 నుంచి అంతా ప్రాక్టికల్గానే ఉంటుంది మనకి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ మేము వర్క్షాప్స్, ఎందుకంటే ఎక్కువ మందికి తెలియాలి ఈ కోర్స్ స్టార్ట్ అవుతుందని వర్క్షాప్ పెడుతున్నాం. కానీ నెక్స్ట్ బేసిక్స్ అండర్స్టాండింగ్ కోసం మీరు బేసిక్స్ చెప్పి, సో మీకు ఈ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయని చూపిస్తున్నాం. రైట్, సో బ్యాచ్లో అయితే డే 1 నుంచి ప్రాక్టికల్గానే ఉంటుందండి, డే 1 నుంచి So ప్రాక్టికల్ సెషన్స్. ఓకే, మోర్ క్లాసెస్ విల్ నాట్ బి ఆన్ NA10 ఓన్లీ, రైట్? సో ఎందుకంటే NA10 ఓపెన్ గా యూట్యూబ్ మీద కూడా ఉంది. సో ఎస్, మీరు చూడండి NI10లో చూడండి, NI10 మీద ఉంటుంది, ల్యాంగ్ చైన్ మీద కూడా చెప్తానండి, ల్యాంగ్ చైన్ మీద కూడా చేసి చూపిస్తాను, క్రియేట్ చేసి. ల్యాంగ్ చైన్ అనేది కొంత కోడింగ్ ఉంటుంది, కానీ మనం కోడింగ్ చేయం, కోడింగ్ లేకుండా చూపిస్తాం. ఓకే, గిట్ పైలట్ నుంచి లేకుంటే ఎక్కడో నుంచి కోడింగ్ తెచ్చుకొని పేస్ట్ చేయడం అలా. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మనం కోడింగ్ చేయం, కోడింగ్ చేసే అవసరం లేదు. మనం ఒక రిక్వైర్మెంట్ సెర్చ్ చేస్తాం, ప్రాంప్ట్ ఇస్తాం, కోడింగ్ అంతా వచ్చేస్తుంది, కాపీ పేస్ట్ చేస్తాం సింపుల్గా. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో, సో రియల్ టైమ్ వరల్డ్ లో వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు టీచ్ అది చెప్పి, సో ఎస్, వీ కెన్ రియల్ టైంలో ఉన్నవే 6 అవ్వచ్చు కదా. ప్రాజెక్ట్స్ కవర్ చేస్తానండి, 6 ప్రాజెక్ట్స్ రియల్ వరల్డ్లో చేసే యాక్టివిటీస్. అంటే రియల్ టైం యాక్టివిటీస్ 6 ప్రాజెక్ట్స్ డిజైన్ చేసాం. అవన్నీ కూడా మీకు క్లారిటీగా ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అందులో ఒక్క ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్ పెట్టుకున్నా చాలు. బట్ గోయింగ్ ఇన్ టు ద కంపెనీ ఇట్స్ ఓకే ఈజీ బై ప్రిపేరింగ్, అండ్ అక్కడ వెళ్ళాక సర్వైవ్ అవ్వచ్చా విత్ ది స్కిల్స్ వాట్ ఎవర్ గోయింగ్ టు టీచ్? అదే రైట్, స్టార్ట్. ఇప్పుడు ప్రజెంట్ కంపెనీసే కన్ఫ్యూజన్లో ఉన్నాయండి. దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ లోనే చేస్తున్నా. సో దే ఆల్సో నాట్ అవేర్, దే ఆర్ లైక్ ABCD ఇప్పుడు నేర్చుకుంటున్నారు ఇక్కడ ఎస్, కూడా. అక్కడ ప్యానల్లో ఉండే వాళ్ళకి కూడా నాలెడ్జ్ లేదు, ఇంటర్ దట్స్ ట్రూ. నో వన్ ఈస్ ఎక్స్పర్ట్. యా యా, ఇది రైట్ టైం యాక్చువల్గా, మనం ప్రాజెక్ట్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఈ టైంలో ఒక 6 months వరకు ఇలా ఉంటుంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి చేంజ్ అవ్వచ్చు, కొంచెం అందరూ కూడా నేర్చుకుంటున్నారు బాగా. రైట్, సో ఇప్పుడు మేము 20 clients హ్యాండిల్ చేస్తున్నాను. క్లయింట్కి ఎవరికి కూడా బేసిక్స్ కూడా రావు, అవును, కరెక్ట్. మేమే ట్రైన్ చేసాం వాళ్ళకి, మేమే ట్రైన్ చేసి మేమే బిల్డ్ చేసి ఇచ్చాం. అవును. ఓకే, సో మేనేజర్స్ కూడా నాలెడ్జ్ లేదు, లీడ్స్ కూడా నాలెడ్జ్ లేదు. రైట్, సో అవును, బట్ ఫైనలీ దే ఎక్స్పెక్ట్ అవుట్పుట్ కదా. సో కెన్ బి ఏబుల్ టు అవుట్పుట్. చేయొచ్చండి, మేనేజ్ చేస్తామండి, అదంతా చేయగలం మనం. ఒకసారి మీరు అదే. ఈ కోర్స్ నేర్చుకుంటే ఈజీగా మీరు హ్యాండ్స్ ఆన్ వస్తుంది, మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఏజెంట్లని క్రియేట్ చేయడం, బిల్డ్ చేయడం, టాస్క్ కంప్లీట్ చేయడం ఏజెంట్ త్రూ. రైట్, సో మీరు సేమ్ టూల్స్ వాడుతున్నారా అండి? క్లయింట్స్ NI10 వాడుతున్నారా? క్లయింట్స్ కి వేరే టూల్స్ NI10 మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాడుతున్నారండి. సో ఫ్యూ క్లయింట్స్ ఏంటంటే ల్యాంగ్ చైన్ చేసాం. మోస్ట్ ఆఫ్ ది అంటే 90% NI10 వాడుతున్నారు. మీరు NI10 మీద కూడా జాబ్స్ చూడండి, చాలా ఉన్నాయి. అవును సార్, బట్ వెల్ నోన్ లైక్ బ్యాంక్ డొమైన్ లో లైక్ NI10 అది అవాయిడ్ చేపిస్తున్నారు, ల్యాంగ్ చైన్స్ అవి వాడుతున్నారు. సో మీరు ఏంటంటే మీకు ఒక ఫ్రేమ్వర్క్ తెలిసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేమ్వర్క్ మీరు పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి, మీరు ఏ ఫ్రేమ్వర్క్ అయినా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే ఫర్ ఓకే, ఎగ్జాంపుల్ మనకు క్లౌడ్ ఉన్నాయండి, చాలా క్లౌడ్స్ ఉన్నాయి కదా మార్కెట్లో. రైట్ రైట్. AWS మీరు పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి, అజూర్, గూగుల్ క్లౌడ్, అలీ క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్, అన్ని క్లౌడ్లు వచ్చేస్తాయి. ఓకే, యా, ఫైన్ అండి. సో మేము విల్ ప్రొవైడ్ యూ కోర్స్ కంటెంట్ అండ్ ఫీ స్ట్రక్చర్ అండ్ డీటెయిల్స్ అన్ని కూడా. సో వెరీ సూన్, మేబీ నెక్స్ట్ వీక్లో. సో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ద బ్యాచ్ వెరీ సూన్. ఓకే, ఫీ కూడా ఎక్కువ ఉండదండి. సో మీరు హై ఎక్స్పెక్ట్ చేయొద్దు.
చాలా తక్కువే ఉంటుంది, రైట్? యా, సో వీళ్ళు అనౌన్స్ చేయండి. ఓకే, ఇక్కడ స్టాప్ చేద్దాం. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే సో యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. సో నా నెంబర్ ఆల్రెడీ షేర్ చేశాను చాలా స్టూడెంట్స్కి, రైట్? యా, సో నా నెంబర్ ఒకసారి తీసుకోండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడ్మిన్ అడిగి దే విల్ షేర్. ఫైన్. యా, ఇక్కడ స్టాప్ చేద్దామండి. యా, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.